హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. చెప్పు, ఎలా ఉన్నారు? ఎస్ గురుజీ, ఈ మధ్యకాలంలో రీసెంట్ క్యాబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఆ భేటీలో జరిగినటువంటి అంశాల్లో కీలక అంశం అనేది వైజాగ్లో కొన్ని భూములకు సంబంధించి వాళ్ళు అలాట్ చేసినటువంటి భూములు కావచ్చు, వాటికి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ క్యాబినెట్లో రీసెంట్గా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. టీసీఎస్కి 21.5 ఎకరాలు, దాదాపుగా ఎకరం 99 పైసలకే అది అమ్మారా లేదు లీజ్కి ఇచ్చారా అనేటువంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారు నేషనల్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో ఆయన చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే, మేము సేల్ చేసాము. ఆ ఇంటర్వ్యూ ముఖంగా ఆయన చెప్పినటువంటి మాటలు. పోనీ క్యాబినెట్లో దానికి క్యాబినెట్ ఆమోదించినప్పుడు దానికి ఒక జీవో లాంటిది ఎక్కడన్నా ఇచ్చారా? అటువంటి జీవో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నేనైతే అక్కడ చూడలేదు. ఒకవేళ జీవో లేకుండానే భూములు ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఎంత కావాలంటే అమ్ముకోవచ్చా? అసలు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా ప్రభుత్వంలో కానీ అటువంటి సౌలభ్యాలు ఉన్నాయా? ఏం చెప్తారు గురుగారు అసలు దీనికి సంబంధించి? గవర్నమెంట్కి ఒక పాలసీ అంటూ ఎప్పుడు ఉంటుంది. ఇండస్ట్రియల్ పాలసీ, సాఫ్ట్వేర్కి సంబంధించిన పాలసీ, ఉద్యోగస్తులకి సంబంధించిన పాలసీ, ప్రభుత్వంలోకి ఉద్యోగాలు రిక్రూట్ చేసుకోవడానికి, ఇట్లా డిఫరెంట్ పాలసీస్ అంటూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవరీ పాలసీ డెసిషన్ కూడాను క్యాబినెట్ మీటింగ్లో తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిపాదన చేస్తారు. దాన్ని అందరూ మంత్రివర్గంలో సభ్యులందరూ కూడాను కూలంకుషంగా డిస్కస్ చేస్తారు. వాళ్ళకి తెలియకపోతే సెక్రటరీస్ని అడుగుతారు. సెక్రటరీస్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అవుట్ సైడ్ నుంచి కన్సల్టెంట్స్ని తీసుకుంటారు. ఓకే, నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళని కన్సల్టెంట్స్గా పెట్టుకుంటారు. ఇది అంచెలంచెలుగా జరుగుతుంది. ఇది ఫైనల్గా ఒక డెసిషన్ అంటూ తీసుకుంటారు. ఓకే, ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత ఏ విషయం మీదైనా కావచ్చు అన్నది అది జీవో రూపంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా సార్, మొన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినప్పుడు ల్యాండ్స్ అనేటువంటిది అలాట్మెంట్ చేశారండి, దానికి ఏమైనా జీవో ఉందా అని అడుగుతున్నావు కదా. నాకు తెలిసినంతవరకు దానికి ఇంకా అసలు పాలసీయే రాలేదు. ఓకే, ఇంకా పాలసీ అనేటువంటిదే రానప్పుడు జీవో అనే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? నీకు రాదు. నువ్వు అంటున్నావు కదా లోకేష్ బాబు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు సంగతి సంవత్సరం అని. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది సిఎన్బిసి వాళ్ళకి. ఆ సిఎన్బిసిలో ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి పైనుంచి కింద వరకు తరోగా చదువుకొని వచ్చినట్టుంది. గట్టిగా పిండి ఉతికి ఆరేసింది లోకేష్ బాబుని. ఓకే, పాపం అసలే పిల్లవాడు, పాపం అంతంత మాత్రమే తెలుసు. సరే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇట్లాంటి వాళ్ళకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి కనుక సీటు కనుక ఇచ్చారంటే ఆ స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ఎంఐటీలో ఆ యూనివర్సిటీలో పరువు పోతుంది. సరే, ఇది ఎప్పుడో గతం కదా, జరిగిపోయింది కదా. డిగ్రీ అయితే వచ్చింది, అదే పనిగా చెప్పుకుంటూ ఉంటారు, వదిలే. ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఆ అమ్మాయి చాలా గట్టిగానే పిండింది సార్. అందులో ఆ అమ్మాయి అడిగింది, మీరు ల్యాండ్ లీజుకి ఇచ్చారా లేదంటే అమ్మారా అని. అవును, మేము అమ్మామనే చెప్పాడు. 99 పైసలకి అమ్మారు అనేసి అంటే దాని మెజర్మెంట్ ఏంది అని అడిగింది అమ్మాయి. 99 పైసలకి 1 ఏకర్ అండి అని చెప్పాడు. అవును. దాని తర్వాత మరి దీని మీద పాలసీ అనేటువంటిది లేకుండా, జీవో లేకుండా మీరు ఎలా చేశారంటే దానికి సమాధానం ఏం చెప్పలా. ఎందుకంటే మినిస్టర్కి జీవో ఉందో లేదో కూడా ఆయనకి తెలియదు. ఓకే, అది మరీ ఆశ్చర్యం కదా. ఇచ్చేసాము, బ్రహ్మాండంగా చేసేసామని డబ్బా కొట్టుకోవడానికి మటుకు ఉపయోగించుకున్నాడు. కానీ చెప్పాలంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ కూడా ఆయనే కదా. ఐటీ మినిస్టర్ కూడా ఆయనే. మరి ఆయన అలర్ట్ చేసినప్పుడు ఆయన మినిస్టర్ ఏం జరుగుతుందో ఆయనకి తెలియాలి కదా. అది తెలిసినట్టు కనుక అయితే జీవో నెంబర్ చెప్పేవాడు కదా. జీవో నెంబర్ సౌండ్స్ అని చెప్పి రాసుకొని రావాలి కదా టీవీ ఇంటర్వ్యూకి వచ్చి. ఎందుకు జీవో తీసుకొచ్చి ఇదిగో జీవో ఇది పలానా క్యాబినెట్ ఆమోదించిందని చూపించాలి కదా. చూపించలేదు, అలాంటివన్నీ ఏం జరగలేదు. అసలు పాలసీ అనేటువంటిదే లేదు. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐటీ సెక్టార్కి సంబంధించి ఒక జీవోలు, 2 జీవోలు ఉన్నాయి. జీవో నెంబర్ 27, జీవో నెంబర్ 114 2 జీవోలు ఉన్నాయి. ఓకే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కంటిన్యూ చేశారు. రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళందరూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 2014లో విడిపోయింది. సో ఆ జీవోలు అనేవి ఇప్పుడు తెలంగాణలో ఉంటాయి. మరి వీళ్ళు కొత్తగా జీవోలు పాస్ చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు. సరే, అల్టిమేట్గా ప్రధానంగా జనాలకి తెలియాల్సింది ఏంటంటే 99 పైసలకి ఎకరము.
గవర్నమెంట్ అమ్మారు, లీజు కాదు, గవర్నమెంట్ అమ్మారు. దీనికి ఎంత తతంగం చేశారు అనేసి అంటే మామూలుగా ఎవరికి పడితే వాళ్ళకి 99 పైసలకి ఇస్తే గొడవ చేస్తారన్న ఉద్దేశంతో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించారు. అది కూడా మళ్ళీ వక్ర బుద్ధే. ఆ సందర్భంగా ఏం చేశారంటే 21.16 ఎకరాల భూమిని 21.16 ఎకరాల భూమిని టీసీఎస్ వాళ్ళకి ఇచ్చారు 99 పైసలకి. లెక్క కట్టుకో నువ్వు ఎంత వస్తుందో. 21 ఎకరం 21 రూపాయి, దాంట్లో కూడా ఒక్కొక్క రూపాయి ఎకరానికి 1 పైసా తగ్గాలి, 21 పైసలు తగ్గిపోయింది. ఎవరైనా సరేగాక ఒక పారిశ్రామికవేత్త నా రాష్ట్రానికి వచ్చి మీరు ఇండస్ట్రీ పెట్టండి అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే నాకు ఏమి ఇస్తామని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మోడీ గారు ఇవ్వలేదు. వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ బల్లలు సరిచి మరీ గట్టిగా 15 సంవత్సరాలు ఇస్తామన్నారు. 5 సంవత్సరాలకి ప్రామిస్ చేసిన దానికే దిక్కు లేదు. ఇంకా 15 సంవత్సరాలు యాడ్ నుంచి వస్తుంది, వదిలేయి, అయిపోయింది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే దీనికి పూర్వపరాలు కూడా వెళ్ళాలి కాబట్టి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను నేను. ఫస్ట్ దీని సంగతి చూద్దాం. 99 పైసలకి ఎకరము భూమి అమ్ముతున్నారు కదా, అమ్మేశారు. దానికి ఏమన్నా పాలసీ డెసిషన్ ఉందే, కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారా అంటే తీసుకున్నారా లేదా అనేది తెలియదు మనకి. ఎందుకంటే అన్ని కూడాను సెక్రటరీ సమక్షంలో, చీఫ్ సెక్రటరీ సమక్షంలో మినిట్స్ రికార్డ్ చేస్తారు. ఆ మినిట్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గజెట్ లో పబ్లిష్ చేస్తారు. దానికి అనుగుణంగా నీకు జీవో వస్తుంది. ఆ జీవో రావాలి అనేసి అంటే ఫస్ట్ నీకు ఐటీకి పాలసీ ఉండాలిగా. చంద్రబాబు నాయుడు గారేమో సెక్రటరీస్ కి మీరు పాలసీ డిజైన్ చేసేయండి అని చెప్తాడు. లోకేష్ బాబు ఏమో సిఎన్బిసి టీవీలోకి వెళ్ళి ఆ అమ్మాయి అడిగితే 99 పైసలకు అమ్మేసామని చెప్తాడు. దానికి సంబంధించిన ప్రూఫ్ అంటూ నువ్వు అడిగినట్టుగా ఏం చూపించలేదు. నీకు ఇక్కడ అనుమానాలు మొదలవుతాయిగా. టాటా వాళ్ళకి ఎందుకు చెప్పారు, టాటా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేసి అంటే, టాటా వాళ్ళకి ఇచ్చారంటే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ అడగరు. ఆ మెయిన్ లాజిక్ అది. దీంతో పాటు టాటా వాళ్ళే కాకుండా ఇంకా వేరే కంపెనీలు కూడా ఉన్నాయి. టాటాలకు కానీ, మహేంద్ర వాళ్ళకి కానీ, ఇన్ఫోసిస్ వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి కనుక ఇచ్చారు అనేసి అంటే అడగరు కదా. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వేరే కంపెనీలకి వేటికి ఇచ్చినా అడగరు. టాటాకి ఇచ్చారనే కదా వస్తుంది. అందుకని చెప్పి టాటా వాళ్ళకి 21 ఎకరాల 16 సెంట్లు ఇచ్చామని చెప్పారు. అది ఎక్కడ, ఒక పర్టికులర్ ప్రామినెంట్ ప్లేస్లో, విశాఖపట్నంలోనే. అది ఐటీ హిల్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా అందులో. టాటా వాళ్ళు కూడాను ఇట్లా గవర్నమెంట్ కనుక ఇలాంటి పనులు కనుక చేస్తే అంత అడ్డగోలుగా నువ్వు 99 పైసలకి నీకు ఇచ్చినా కానీ వాళ్ళు ముందుకు వచ్చి తీసుకో. టాటాస్ అంటే టాటాసే. భారతదేశంలో ఇప్పటి వరకు చక్కగా వ్యాపారం చేసేవాళ్ళు, సిస్టమేటిక్గా ఉండేటువంటి వాళ్ళు, ₹1 కూడా ట్యాక్స్లు ఎగ్గొట్టకుండా ఉండేటువంటి వాళ్ళు, బ్లాక్ మనీని జనరేట్ చేయకుండా ఉండేవాళ్ళు, ఎంప్లాయీస్ని చక్కగా చూసుకునేవాళ్ళు అంటే ఏళ్ల మీద లెక్కవచ్చు. టాటా గ్రూప్, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా, ముంజాల్స్, గోద్రేజ్, రేమాండ్ విలియన్ మిల్స్, టీవీఎస్ గ్రూప్, సుందరం, అంటే కూడా కొంతమంది ఉంటారు. అంబానీ అదానీ గురించి అడగబాగా దయచేసి నేను దండం పెడతాను. ఓకే, సో ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. సరే, టాటాస్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాము 21 ఎకరాల 16 సెంట్లు అని అడ్డం పెట్టి వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. మరి టాటా వాళ్ళకి ఇచ్చిన వేరే వాళ్ళకి కూడా అదే ప్రైస్కి ఇవ్వాలిగా. అంతే కదా, మీరు వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇవ్వాలి కదా. వేరే వాళ్ళు ఎవరు అసలు? ఆ వేరే వాళ్ళు ఎవరంటే ఒక 4-5 ఇచ్చారు. అందులో ఒకళ్ళు ప్రామినెంట్గా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉర్సా అనేటువంటిది ఒక గ్రూప్. ఆ ఉర్సా అనేటువంటి వాళ్ళకి ఇచ్చారు. URSA ఉర్సా ఇదేంటిది? ఉర్సా క్లస్టర్స్. ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారు. అదే 99 పైసలకి. అందులో 3.5 ఎకరాల చిల్లరేమో ఆ హైటెక్ హిల్ ఏదైతే ఉందో, ఐటీ హిల్ నెంబర్ 3లో 3 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు. వేరే ఇంకొక దగ్గర 56 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు. మరి కంపెనీ సంగతి ఏంటి? 12వ తారీఖు ఫిబ్రవరి 2025 ఆ కంపెనీ ఫార్మేషన్ అయిందే ఆ రోజు.
తిప్పి కొడితే ఆ కంపెనీ షేర్ గట్టిగా 2 క్యాపిటల్ months. అంటే అంతా కలిపి 10 లక్షలు కూడా లేదు. 10 లక్షల షేర్ మార్కెట్ లేదు, 2 నెలలు టైం కూడా లేదు, 2 నెలల టైం కూడా లేదు. వాళ్ళకి 60 ఎకరాలు ఇచ్చారు. అసలు వాడు ఏం చేస్తాడు సంగతి సంవత్సరం అనేది ఎవరికి తెలియదు. జనరల్గా నేను కూడా ఇంతకుముందు హైటెక్ సిటీ అప్పుడు నేను కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ ఎస్టీపీ కింద రిజిస్ట్రేషన్ సంవత్సరం చూసిన వాడిని కాబట్టి అది కూడా చెప్తాను నేను, ప్రజలకు గుర్తుకొస్తుంది. వీళ్ళకి ఇచ్చారు. ఇది 12వ తారీఖు ఫిబ్రవరి 2025 కంపెనీ ఫ్లోట్ చేశారు. ఐటీ హిల్ సెంటర్ 3లో 3.5 ఎకరాలు, కరులాయపాలెం అని పేరు ఏదో ఉంది, కరులపాలెం ఆర్ సంథింగ్ లేదా అక్కడ దగ్గరలోనే 56 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు. ఇది ఒక కంపెనీ. వీడు ఏం చేస్తాడు, ఎవడు ఏమిటి సంగతి సంవత్సరం ఎవడికి తెలియదు. ఎవడో ఒక అనామకుడు అనుకో, 2 నెలల కింద పెట్టిన కంపెనీ అదొకటి. అలాంటి అనామకులకి 60 ఎకరాలు ఇస్తారా జనరల్ గా గవర్నమెంట్? ఇవ్వదు, ఇవ్వకూడదు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదు. అలాగే ఇండ్ చిప్ అనేటువంటి ఒక కంపెనీ, అది నోయిడా బేస్డ్ కంపెనీ. లక్నోలో వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళకి 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని వాళ్ళు చెప్పారు. వాళ్ళకు కూడాను 99 పైసలుగా ఇచ్చారు. ఎన్ని ఎకరాలు ఇచ్చాడు అనేది తెలియదు. 100 ఎకరాలు అనేటువంటిది వినికిడి. వాళ్ళు ఏం పెడతారట, సెమీ కండక్టర్స్ని తయారు చేస్తారట. యాక్చువల్గా సెమీ కండక్టర్స్ అనేటువంటిది ఇప్పటివరకు కూడాను ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే ఈ సెమీ కండక్టర్స్ను తయారు చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశము తైవాన్. ఈవెన్ చైనా వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, రష్యా వాళ్ళు కానీ అందరూ కూడాను తైవాన్లో తయారైనటువంటి సెమీ కండక్టర్ చిప్స్ని కొనుక్కుంటారు. అమెరికాలో 1-2 కంపెనీలు ఉన్నాయి, అట్లా ఫ్రాన్స్లో, జర్మనీలో కూడా ఉన్నాయి. కానీ మేజర్ షేర్ అంతా కూడా తైవానే. చిప్స్ తయారు చేయడం, సెమీ కండక్టర్స్ తయారు చేయడం అంతా వాళ్ళది. సెమీ కండక్టర్ అంటే ఏం లేదు, సెమీ కండక్టర్ ఇస్ నథింగ్ బట్ చిప్. అది ఇది గుర్తుపెట్టుకున్న ప్రజలు. మళ్ళీ చిప్ అంటే ఏంది, సెమీ కండక్టర్ ఏంది కన్ఫ్యూజ్ కావాకండి. సెమీ కండక్టర్ అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే అది చిప్పు. ఆ చిప్ అనేటువంటిది ఎట్ట తయారు చేస్తారు అనేసి అంటే 99.9999% స్వచ్ఛత ఉన్నటువంటి ఇసుకతోటి తయారు చేస్తారు. ఇది రెండో కంపెనీ. ఇదే సందర్భంగా ప్రజలకు ఇంకో విషయం కూడా చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాబ్ సిటీ అని ఒకటి వచ్చింది. ఆ ఫ్యాబ్ సిటీ వచ్చేస్తుందని చెప్పి 2 లక్షల ఎకరం, 3 లక్షలు చేసేటువంటి ఎకరాన్ని, ఈవెన్ 1 లక్ష రూపాయలు చేసేటువంటి ఎకరాన్ని బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చుట్టుపక్కల చాలామంది ఇంచుమించుగా నాకు తెలిసి 800 ఎకరాల భూమి కొన్నారు. అందులో తెలుగుదేశం పార్టీలో బాగా ఆ రోజుల్లో ప్రామినెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, అని పేరు ఏదో ఉండాలి, సమ్ డాక్టరు, ఇప్పుడంటే ఓల్డ్ ఏజ్ అయిపోయింది అనుకో, పాపం నడలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు కూడా తెలుసు ఆయన, ఈ మధ్యకాలంలో నేను కూడా ఎప్పుడు చూడలేదు. బాగా ఎర్రగా ఉంటాడు, బట్టతలు ఉంటుంది ఆయనకి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చునేవాడు. ఐ ఫర్గాట్ హిస్ నేమ్, సారీ. ఆయన కూడా కొన్నాడయ్యా. కొన్న వాళ్ళందరూ నష్టపోయారు స్వామి. ఇతను ఏం చెప్తున్నాడంటే 14,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పాడు. మోడీ గారు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంటంటే, దాని జీవో కూడా ఉంటుంది, ఇండియాలో సెమీ కండక్టర్స్ని తయారు చేయాలి. చిప్స్ అనేటువంటిది ఇప్పటివరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇండియాలోనే తయారు చేయాలి. అందులో గుజరాత్లో కూడా దానికి కొంత ల్యాండ్ అలాట్ చేశారు, కంపెనీస్ని ఇన్వైట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు వచ్చారు. ఢిల్లీ, నోయిడాలో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. వాళ్ళు 14,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తారట. వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు ఆ ల్యాండ్ అంటే, ఉరవకొండ పాలెం అని ఉంది కదా, అక్కడ ఇచ్చారు వాళ్ళకి. ఎస్సీజెడ్ కింద డిక్లేర్ చేశారనమాట. ఐ థింక్ నాకు తెలిసి అది అమరావతి నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి హైవే మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడాను ఐ థింక్ ఈ ప్లేస్ని రికగ్నైజ్ చేసి దానికి స్టేటస్ ఇచ్చారు, ఎస్సీజెడ్ స్టేటస్ లాంటిది ఇచ్చారు. అక్కడ అనమాట వీళ్ళకి ల్యాండ్ ఎంత అలాట్ చేశారు అనేటువంటిది నేను కూడా వెతికాను, కానీ నాకు కూడా ఎక్కడ కనపడలేదు. మరి దాంట్లో డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు తెలియాలిగా, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందిగా. అందులో పీయూష్ బచారియా
అనేటువంటి ఆయన ఒక డైరెక్టర్. పీయూష్ అంటే మళ్ళీ జనాలకి అందరికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుందంటే పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. పీయూష్ గోయల్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాడు అయి ఉంటాడు. పీయూష్ పచారియా అని ఆయనకి ఇచ్చారు. వెబ్ చాంగ్ అని ఒకతనికి ఇచ్చారు. వీడు కొరియా వాడా, చైనా వాడా, తైవాన్ వాడా మనకు తెలియదు. అందులో మూడవ ప్రామినెంట్ వ్యక్తి ఎవరు అంటే సందీప్ గార్గ్. వీళ్ళ ముగ్గురు ప్రామినెంట్ పర్సన్స్ అనమాట. 14,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడతాము అని చెప్పి ఆ కంపెనీ పేరు మీద తీసుకున్నారు. మరి ఆ కంపెనీ ఎప్పుడు ఫ్లోట్ అయింది? అది కూడా ఫ్లోట్ అయింది మన జాన్యూర్లోనే. 60 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి. ఓకే, ఇది రెండో కంపెనీ. మూడవ కంపెనీ ఏది అంటే చింతా గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ తయారు చేసే. ఈ చింతా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి దాంట్లో ఇది కూడాను 2 నెలల కిందనే ఫామ్ చేసిన కంపెనీ. ఆ మొట్టమొదటి నేను చెప్పిన కంపెనీ 2 నెలల కిందనే, February 12th. ఇది కూడా 2 నెలల కిందనే ఫామ్ చేశారు. వీళ్ళకి కూడాను ల్యాండ్ అలాట్ చేశారు. వీళ్ళకైతే చాలా ఎక్కువ ల్యాండ్ అలాట్ చేశారు. సోలార్ ఎనర్జీ కదా, ల్యాండ్ ఎక్కువ ఉండాలి. 100 ఎకరాలు 150 ఎకరాలు ఎంత ఉంటుంది, అది ఎంత అలాట్ చేశారన్నది నేను వెతికాను కానీ నాకు కనపడలేదు. ఆ జీవో చూస్తే కానీ మనకి ఎన్ని క్లారిటీ రావు. అసలు అక్కడ పాలసీయే లేదు. ఇంకా నీకు జీవో ఎక్కడ ఉంటుంది, ఆ జీవోలో చూస్తే కానీ మనకి డీటెయిల్స్ లేవు. ప్రజలు నన్ను క్షమించుదురుగాక. ఈ చింతా గ్రీన్ ఎనర్జీ అనేటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి వ్యక్తి చింతా విశ్వేశ్వరరావు గారు. ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చులే, అని గోయల్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా సరే కావచ్చు, తప్పలేదు అందులో. ఈయన ఈ చింతా విశ్వేశ్వరరావు గారి వ్యవహారం ఏంటి? మన తెలుగువాడు కాబట్టి మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందిగా. చూస్తే ఈయన నవయుగ గ్రూప్కి చెందినటువంటి వ్యక్తి. సూపర్. నవయుగ గ్రూప్ అనేటువంటి పెద్ద కంగ్లామరేటే, పెద్ద గ్రూపే. ఆ నవయుగ గ్రూప్లో ఉండేటువంటి డైరెక్టర్లు మన రామోజీరావు గారికి రిలేషను, అల్లుడో ఏదో అవుతాడు సంథింగ్. ఇదే నవయుగ గ్రూప్ వాళ్ళు, ఎనీ సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. ఇదే నవయుగ గ్రూప్ వాళ్ళు కృష్ణపట్నం పోర్టు కట్టారు. అక్కడ కూడాను రైతుల దగ్గర నుంచి ఇంచుమించుగా 6,000 ఎకరాల దాకా ల్యాండ్ తీసుకొని, భూమి తీసుకొని 6,000 ఎకరాలు. అక్కడ ఆ ప్రాంతంలో ఏమవుతుందంటే ఉప్పు కొట్టేర్లు ఉంటాయి. ఆ ఉప్పు కొట్టేర్లలో ఎండాకాలంలో ఏం చేస్తారంటే సముద్రం నీళ్ళు అందులో పోస్తారు. ఆ ఎండాకాలంలో వాటర్ అంతా పోయిన తర్వాత ఉప్పు మిగిలిపోద్ది అనమాట. మనం కళ్ళు ఉప్పు అంటాం చూసేవా, అలాంటి ఉప్పు కొట్టేర్లు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి చాలా మంది దగ్గర. గవర్నమెంట్ ల్యాండ్ అది. అలాంటివి తీసుకున్నారు. తీసుకొని ఆ ల్యాండ్ ను బ్యాంకులకు తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర 2,800 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకొని మేము ఇక్కడ ఎస్ఈజెడ్ పెడతాము, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఒక్క ఇండస్ట్రీ పెట్టాల. రైతులకు ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఇలా. ఆ రైతులందరూ ఒక రోజు నా దగ్గరికి వచ్చారు. రమేష్ అని నెల్లూరులో నా క్లాస్మేట్, లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను తీసుకొచ్చాడు. ఇన్ని రోజులు కాంపెన్సేషన్ రాకుండా ఎట్టుంటుందా, ఎప్పుడో 2005, 2006కి సంబంధించిన వ్యవహారం బాబు రాలేదండి మాకంటారు వాళ్ళు. పాపం డాక్యుమెంట్స్ కూడా పట్టుకొచ్చారు. సో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఎస్సీజెడ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అల్టిమేట్ గా నవయుగ పోర్ట్ని అదాని గారు తీసేసుకున్నారు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఈ మన ఈ చింతా విశ్వేశ్వరరావు గారికి సంబంధించింది. 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాడట ఆయన. ఈ సోలార్ ఎనర్జీ పెట్టడానికి కోసం అని చెప్పి ఇచ్చారు. ఓకే, అట్లనే ఇంకొక అతనికి కూడా ఇచ్చారు. కిలారు అని చెప్పి ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఆయనకి డెల్లాస్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. ఆయనకి కూడాను ల్యాండ్ ఇచ్చారు. వీళ్ళందరికీ కూడాను ల్యాండ్ ఇచ్చారు. అమ్మేసినట్టే లెక్కది. మరి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారో సంగత సమాచారం మనకైతే తెలియదు. 99 పైసలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏంది అసలు 99 అనేది ఏంది? బాటా రేట్లాగా? ఏది బాటావాడి చెప్పులు రేట్లాగే. బాటావాడి చెప్పులు రేటు కూడా 99 ఉండదు. నీకు తెలుసా? 10 రూపాయల 95 పైసలు ఉంటుంది. 99 పైసలకి ఎకరం ఇచ్చారయ్యా. పాలసీ లేదు, పాలసీకి అనుగుణంగా జీవో లేదు, ఏమీ లేదు. ల్యాండ్ మటుకు ఇచ్చేశారు. మరి రిజిస్ట్రేషన్ చేశారా లేదా అన్న సంగతి మనకు తెలియదు. ఈ నలుగురికి ప్రాంప్ట్గా ఇచ్చారు.
మరి ఇంకా మిగిలిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో మనకు తెలియదు. టాటా వాళ్ళకేమో 21 ఎకరాలు ఇచ్చి వాళ్ళేమో ఒక 3,000 మందికో 4,000 మందికో ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేసి 12,000 మంది అంటారు. 12,000 మంది. దాని మూలకంగా నీకు భారతదేశానికి ఫారిన్ కరెన్సీ వచ్చి చాలా లాభాలు ఉంటాయి. అందులో టాటాస్ అంటే మామూలు వాళ్ళు కదా, పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని చూసావా మేము టాటా వాళ్ళకు కూడా ఇచ్చాం అని చెప్పడానికి కోసం అని చెప్పి టాటా వాళ్ళ పేరు కూడా చెప్పారు. తర్వాత ఏం చేశారు, టాటా వాళ్ళకేమో 21 ఎకరాలు ఇచ్చారు, 12,000 మందికి ఎంప్లాయ్మెంట్. మరి ఇండ్ చిప్ అనే దానికి 60 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి. అది హైలీ సొఫిస్టికేటెడ్ ఇండస్ట్రీ, అంతా కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. ఆ టెక్నాలజీ తెలిసినటువంటి ఇండియాలో వ్యక్తులు మనకి దొరకరు. ఒకవేళ దొరికినా కానీ చాలా హైలీ పెయిడ్ శాలరీస్ ఉంటాయి. మన ఇండియాలో దొరకని వాళ్ళే లేదు, అన్ని రకాల మనుషులు దొరుకుతారు, సందేహం లేదు. ఇండస్ట్రీ రావడం అనేటువంటిది మంచిదే. అది సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇండిజిప్ కావచ్చు, డెల్లాస్ టెక్నాలజీస్ కావచ్చు, ఏదైనా సరే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయమే. దీని మూలకంగా మన చిన్నబాబు మొన్న సిఎన్బిసి టీవీలో చెప్తున్నాడు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయండి దీని మూలకంగానే. క్రియేట్ చేస్తాను 20 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. సరే టాటా వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనలిస్ట్గా ఉంటారు కాబట్టి అక్కడ ఇచ్చే సీటింగ్ని బట్టి ఒక 10,000 మందికో 12,000 మందికో అంటారు. టాటాస్కి ఇచ్చినా కానీ తప్పలేదు. అదే రేటుకి రేపు మహేంద్ర వాళ్ళకి కూడా ఇవ్వాలి. అలా కుదరదంటున్నాడు మళ్ళీ. దానికి క్లారిటీ లేదు. ఆ ఇంటర్వ్యూ నేను కూడా చూసాను సార్, చాలా క్లారిటీగా. యాంకర్ ఎవరైతే ఉన్నారో మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా చాలా గట్టిగానే ప్రిపేర్ అయిపోయినట్టుంది. సరే వాళ్ళు టీసీఎస్ వాళ్ళకి ఇచ్చారు, కరెక్టే, బాగానే ఉంది. రేపు పొద్దున మరి వేరే కంపెనీలు కూడా వస్తారు, వాళ్ళకి కూడా ఇస్తారంటే దానికి క్లారిటీ లేదు. ఇస్తాము అని చెప్పలేదు, ఇవ్వమని చెప్పలేదు, దాన్ని దాటేసుకుని వెళ్ళిపోయారు. సరే మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడే కాదు, మేము గతంలో ఐఐబికి ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఇన్ఫోసిస్కి ఇచ్చినప్పుడు కానీ హైదరాబాద్లో హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి లేదు. లాస్ట్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో కియాకి ఇచ్చారు, వాళ్ళకు కూడా మేము ఇలాగే చేసాం. లాస్ట్ 1990s నుంచి ఇదే పాలసీ, టీడీపీ ఇదే పాలసీ అవలంబిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పొచ్చారు. 1990 నుంచి ఇదే పాలసీ. మరి 1990లో నువ్వు 99 పైసలు ఇచ్చావా? చెప్పు, 99 పైసలు ఇచ్చావా? నువ్వు ఎక్కడన్నా విన్నావా, చూసావా, పాలసీ చూసావా, జీవో చూసావా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా నీ చేతిలో? మరి అటు చెప్పాడు లోకేష్ బాబు, పిల్లోడా పాపం వదిలి, అది తెలియదు కదా, నన్ను అడుగు నేను చెప్తా. తెలియదు అని వేసుకొని పోతుంటే ఇంకా తెలియదు అంటే ఎలా గురుగారు? అంతే, అది తెలియదు ఇవన్నీ. పిల్లోడు కదా వదిలి పాపం ఏదో చెప్పుంటాడు. కానీ హైదరాబాద్లో హైటెక్ సిటీని డెవలప్ చేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అనేటువంటి తీసుకొచ్చాడు. రతన్ టాటా గారిని అడిగితే ఇది చాలా బాగుంటుందండి అని చెప్పాడు. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలో చెప్పాం. నాకు తెలిసినంత వరకు పివి నరసింహారావు గారు అడిగినప్పుడు నేను కూడా ఇది చెప్పాను. ఇండియాలో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండస్ట్రీకి హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా చాలా హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉందండి. ఎస్పెషల్లీ పర్యాటక రంగంలో అయితే కొన్ని లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయి. అదేవిధంగా దీంట్లో కూడా వస్తాయండి అంటే రతన్ టాటా గారిని పిలిచాడు. ఆయన చెప్పిందే నాకు. రతన్ టాటా గారిని కూడా అడిగాను నేను, ఆయన కూడాను ఇది టేకప్ చేయమన్నాడు. మీరేమో 2 చెప్పారు, నేను 2 చెప్పినప్పుడు ఏమన్నా అంటే ఆయన 2 ఒకటేసారి అంటే కష్టం అవుతుంది, ఏదైనా ఒకటి చేద్దాం అన్నాడు. రతన్ టాటా గారిని ఆయన ఒపీనియన్ కోసం పిలిచాడు, అడిగాడు. అడిగినప్పుడు ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేశాడు. టాటా వాళ్ళు 1972లో 1972లోనే టీసీఎస్ పెట్టారుగా. సో ఆయన తెలుసు. మరి 1991లో కదా పివి నరసింహారావు గారు అయింది. అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాలు అనమాట. 20 సంవత్సరాల తర్వాత ఆయన టేకప్ చేశాడు. 20 సంవత్సరాల పాటు ఉంది ఆ స్కీమ్. అది సొసైటీ, ఢిల్లీలోనే ఉంటుంది ఆఫీస్. అది దాని కింద ఏంటంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, వ్యాట్ కానీ ఏది కూడాను 20 సంవత్సరాల పాటు కట్టేటువంటి పనే లేదు. నువ్వు ఐరన్ కొన్నా, స్టీల్ కొన్నా, పెయింట్స్ కొన్నా, కంప్యూటర్లు కొన్నా, సర్వర్లు కొన్నా, నెట్వర్కింగ్ కొన్నా, కేబుల్స్, బల్బులు, నీ ఇష్టం, దేని మీద కూడా ట్యాక్స్ ఉండదు. నీకు వచ్చిన లాభం మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అది ఆ స్కీము. ఆ స్కీమ్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది. అది ఫస్ట్ ఆ స్కీమ్ని క్యాచ్ చేసింది ఎస్ఎం కృష్ణ గారు, కర్ణాటకలో. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. ఆ స్కీమ్ ఎక్కడెక్కడికి ఇచ్చారంటే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, బాంబే, నోయిడా, వీటికి మాత్రమే ఇచ్చారు.
సరే దానికి సంబంధించిన వీడియోలు ఇంతకుముందు కూడా చేశాము. ప్రజలకు ఒకసారి ఈ సందర్భంగా చెప్తాం కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ హైటెక్ సిటీ అంశం వచ్చింది కాబట్టి దీంట్లో నాకు ఒక డౌట్, గత వీడియోలో చాలాసార్లు మాట్లాడుకున్నట్లుగా హైటెక్ సిటీలో గజం 1240 రూపాయల సమయంతో చేంజ్ చెప్పారు మీరు. 1250 రూపాయలు గజం. అక్కడ గజం 1250 రూపాయలకి అమ్మితే ఇక్కడ ఎకరం 99 పైసలకు అమ్మితే ఎట్లా అంటే మరి ఒకవేళ ఆ లెక్కన మేము చూసుకున్నా కూడా మేము 90 నుంచి టీడీపీ ఇదే పాలసీ అవలంబిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పినప్పటికీ సంబంధిత మంత్రి నారా లోకేష్ బాబు గారు మరి ఇక్కడ ఇది సింక్ అవ్వట్లేదు ఎట్లా మరి? దానికి 1250 రూపాయలు అని చెప్పి అన్నిసార్లు మీరు చాలా గట్టిగా చెప్పారు, దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఆధారం అనేటువంటిది లేకుండా, తెలియకుండా, చూడకుండా నేను వీడియో చేసి డేట్లతో సహా చెప్పడం ఎప్పుడన్నా నువ్వు చూసావా? చూడలేదు నువ్వు? ఎస్ గురుజీ. ఎస్టీపీకి నేను ఆడిటర్గా ఉన్నాను. ఎవడెవరికి ఎంతెంత ల్యాండ్ అలాట్ చేశారనేది గుర్తు నాకు. ఇప్పటికి కూడా నాకు గుర్తుంటుంది ఎవరెవరికి ఎంతెంత అలాట్ చేశారనేది. అందులో అది సాఫ్ట్వేర్ యూనిట్స్ లేఅవుట్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకు అది రాయదుర్గము స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ కొంచెం ముందుకు కనుక వెళ్తే నువ్వు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్న్గానే తిరిగితే అది ఫస్ట్ రోడ్. అది లేఅవుట్స్ యూనిట్ అంటారు, సాఫ్ట్వేర్ యూనిట్స్ లేఅవుట్ అంటారు. కరెక్ట్ గా నీకు ఆ కార్నర్ లో సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంటుంది. చూసావా ఎప్పుడన్నా? దాని తర్వాత వేరే ఇంకొక 2 కంపెనీలు ఉన్నాయి. దాని తర్వాత ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ ఉంటుంది, అది ఇప్పుడు సియాంట్ అయిపోయింది. దాని తర్వాత సాఫ్ట్ ప్రో అనే ఒక కంపెనీ ఉంటుంది. దాని తర్వాత ఇంకొంచెం ముందుకు కనుక వెళ్తే ఆ స్ప్రింగ్ బ్రిడ్జ్ ముందు బాన్ వాళ్ళు ఫస్ట్ కట్టారయ్యా. ఈ సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ సంగతి ఏంటంటే నాకు ఆ కంపెనీతో అసోసియేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆ కంపెనీ పేరు నాపియర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. నాపియర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత ఆ కంపెనీ సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ అయింది. 10 రూపాయల ఈక్విటీ షేర్ని 95 రూపాయలకి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు, 85 రూపాయలు ప్రీమియం. అదే టైంలో సాఫ్ట్ ప్రో అనేటువంటి ఒక కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఆ రోజులు అట్లా ఉందిలే 2000లో. నేను ఆ నాపియర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆడిటర్ని. అది తర్వాత సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ అయినప్పుడు కూడా నువ్వు కొంతకాలం ఆడిటర్గా ఉన్నాను, తర్వాత లేను నేను. తర్వాత ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. ఆ కంపెనీలో హనుమాన్ చౌదరి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్సల్టెంట్ ఆయన, ప్లస్ జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్లు. ఈ ల్యాండ్ అంతా కూడా అలాట్ చేసింది ఏపీఐసిలో వాళ్ళు అలాట్ చేశారు. అది మొత్తం ఇంచుమించుగా నాకు తెలిసి ఐ థింక్ ఒక 100 ఎకరాలు ఉంటుంది. అంటే నాకు అప్పుడు గుర్తున్నది ఏంటంటే 4500 గుంటలు. మన తెలంగాణలో గుంటలు అని కదా అంటారు. ఒక గుంట అంటే 2.5 సెంట్లు. దాని ప్రకారం లెక్కేసుకుని నువ్వు ఎన్ని ఎకరాలు వస్తుందో చూద్దాం. ఆ రోడ్డు వైపు ఉండేటువంటి అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్. దాని వెనక నుంచి కనుక చూసుకుంటే అంటే మనం ఆ గుండ్రంగా ఉండే బిల్డింగ్ ఉంటుంది చూసావో, ఆ గుండ్రంగా ఉండే బిల్డింగ్కి ఈ రోడ్డుకి మధ్యలో ఏదైతే భూమి ఉందో అది పల్లంగా ఉంటుంది. అక్కడ చెరువు కూడా ఉండేది. దాన్ని ఓపెన్ స్పేస్ కింద డిక్లేర్ చేశారు, ముందు ఓపెన్ స్పేస్ కింద వదిలేశారు. ఇప్పుడు అదే రహేజా వాళ్ళకి ఇచ్చారు. ఆ రహేజా వాళ్ళకి ఇస్తే వాడు బిల్డింగ్ 1, 2, 3, 4 కట్టాడు. టీసీఎస్ వాళ్ళకి కూడా ఇచ్చారు, టీసీఎస్ వాళ్ళు కట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. నేను 1250 రూపాయలు గజం ఎట్ట చెప్తున్నానంటే అప్పుడు కంపెనీలో 20 సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు కూడా ఎక్కడ గుర్తుంటుంది. ఐ థింక్ వాళ్ళ పుస్తకాలు కనుక చూస్తే తెలుస్తుంది. కానీ నాకు గుర్తున్న ఫిగర్ ఏంటంటే సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఐ థింక్ 1,90,00,000 2 కోట్లు అనుకుంటాను. ఐ థింక్ 1,90,00,000 చిల్లర అనుకుంటాను, 2 కోట్ల చిల్లర రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో సాకలు. ఐ థింక్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వైవర్ చేశారు, డ్యూటీ అని రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అందుకని 1,90,00,000 2 కోట్లు అనుకుంటాను. అది ఐ థింక్ 2.5 ఎకరాలు ఏమో అలాట్ చేశారు. ఆ లెక్కను డివైడ్ చేస్తే 1250 వస్తుంది. తర్వాత చాలా మందికి కూడా ఆ రేటుకే ఇచ్చారు. వీళ్ళకి ఏ రేటుకి ఇచ్చారు ఆ రేటుకే ఇచ్చారు. కానీ సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ పుస్తకాలు చూసినా, సాఫ్ట్ ప్రో ఇండియా లిమిటెడ్ వాళ్ళ పుస్తకాలు చూసినా, ఇప్పుడు సియాంట్ అనేది ఏదైతే అంటున్నామో అప్పుడు దాని పేరు ఇన్ఫోటెక్, అది వాళ్ళ పుస్తకాలు చూసినా, భాను వాళ్ళ పుస్తకాలు చూసినా 1999, 2000 సంవత్సరంలో వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కనుక చూస్తే ఎవరికైనా సరే ఫిగర్స్ తెలుస్తాయి. ఇప్పటికీ కూడా నాకు ఎంతో కాస్త కూస్తే ఎందుకు గుర్తుందంటే ఈ 1250 అనే ఫిగర్ నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఆ రేట్ అంత రేటుకి అలాట్ చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే దాని మీద ఇప్పుడు ఒక కేసు పెట్టారు. ఒక 3 వ్యక్తులు కలిసి కేసు పెట్టారు ఆ అలాట్మెంట్స్ మీద, ఆ ల్యాండ్ అలాట్మెంట్స్ మీద. ఎస్పెషల్లీ రహేజా వాళ్ళకి ఏదైతే ఇచ్చారో వాళ్ళకు 15-20 బిల్డింగ్లు కట్టారు, దాని మీద అనమాట కేసు. అది యాక్చువల్గా ఓపెన్ స్పేస్ కింద వదిలేయాలి, కానీ అక్కడ వాళ్ళు బిల్డింగ్లు కట్టి రెంట్కి ఇచ్చుకుంటున్నారు, అది కేసు. అది
అది సమ్ ఇద్దరు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి సూపరింటెండెంట్గా రిటైర్ అయిన వ్యక్తి ఒక ఆయన, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్. వాళ్ళ ముగ్గురు ఏమో కేసు పెట్టినటువంటి వ్యక్తులు. వాళ్ళ ముగ్గురు ఎంతమంది మీద పెట్టారు ఆ కేసు అంటే మొత్తం 65 మంది ఉన్నారు. రెస్పాండెంట్స్ 65 మంది, 65 మంది ఉన్నారు. ఆ 65 మందిలో మహేంద్ర వాళ్ళు ఉన్నారు, ఇన్ఫోసిస్ వాళ్ళు ఉన్నారు, విప్రో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్నాయండి సియాంట్ వాళ్ళు ఉన్నారు, బాను వాళ్ళు ఉన్నారు, విజువల్ సాఫ్ట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఒక 65 మంది ఉన్నారయ్యా. అంటే ముగ్గురేమో కేసు పెట్టిన వాళ్ళు 65 మంది మీద పెట్టారు. 65 మంది ఏమో దానికి సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళు, రెస్పాండెంట్స్ అనమాట వాళ్ళు, లేదా డిఫెండెంట్స్ అనుకో, ఏదైనా పెట్టుకోగలక. ఆ కేసు ఇంకా ఇప్పటికి నడుస్తుంది. ఐ థింక్ ఆర్డర్ ఇచ్చారు, కోర్టు వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు. అదేదో 2005లో ఒకటి, 2001, 2005, 2007, మొన్న అక్టోబర్ 24న ఏదో ఫైనల్ జడ్జిమెంట్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఎనీహౌ దట్ ఈస్ ఏ బిగ్ టాపిక్. అది మళ్ళీ జస్ట్ ప్రజలకు హింట్ తెలియాలి కాబట్టి హింట్ చెప్తున్నాను. అందులో కూడా ఈ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ ఉంది. ఆ ఫిగర్స్ నాకు గుర్తున్నాయి కాబట్టి 1250 రూపాయలు గజం అని చెప్తున్నాను నేను. అప్పుడు మోహన్ రావు గారు అని చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు, ఆయన ఏమో చీఫ్ ఇంజనీరు. అంకయ్య చౌదరి గారేమో ఎస్టీపీకి డైరెక్టరు, హనుమాన్ చౌదరి గారేమో చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజరు, జయప్రకాష్ నారాయణ గారు ఏపీఐఐసికి మేనేజింగ్ డైరెక్టర్. ఆ ఏపీఐసి ఏదే ఆయన లాస్ట్ పొజిషన్. దాని తర్వాత ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసి వచ్చి సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉన్నాడు, వేరే కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన. దాని తర్వాత లోక్సత్తా పెట్టాడు, దాని తర్వాత లోక్సత్తా పార్టీ అన్నారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు కూల్ గా కామ్ గా ఉంటున్నాడు ఆయన. అసలు ఆయన ఆలోచన విధానము ఆల్ టుగెదర్ ఈజ్ డిఫరెంట్. ఆయన చేసినట్టు కొంత వర్క్ మూలకంగా భారత రాజ్యాంగాన్ని కూడా అమెండ్ చేయాల్సి వచ్చింది తెలిసిన. 1-2 అమెండ్మెంట్స్ కూడా చేయాల్సి వచ్చింది. ఐ థింక్ అమెండ్మెంట్ నెంబర్ 42 ఆయన మూలకంగానే వచ్చింది. ఏంటి అమెండ్మెంట్ నెంబర్ 42 భారత రాజ్యాంగానికి అంటే స్థానిక ప్రభుత్వాలకి అధికార వికేంద్రీకరణ. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో రాష్ట్రాలను చుట్టుపట్టుకొని చేతులు పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలేమో ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రతిదానికి కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు అడుక్కు తినే పరిస్థితి అయిపోయింది. గాంధీ గారు అనుకున్నటువంటిది ఇది కాదు, గ్రామ స్వాతంత్ర్యము ఆయన కోరుకున్నటువంటిది. ఆయన కోరుకున్నటువంటిది అది, రాజ్యాంగంలో ఉన్నది కూడా అదే. మీరెవరు ఇది చేయడం లేదు, ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ఐ థింక్ ఆర్టికల్ నెంబర్ 42వ సవరణలో తీసుకొచ్చాడు. దాని మూలకంగా 3 అంచెల వ్యవస్థ అది బాగా స్ట్రెంగ్త్ అయింది. ఎక్కడ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది పాడు పచ్చిపద్ధతిలో. ఇప్పటికి కూడాను అక్కడ ఉండే జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి వాళ్ళకి చెక్ సైనింగ్ అథారిటీ కూడా ఉండదు. 10,000 రూపాయలు డబ్బులు కావాలి, స్ట్రీట్ లైట్ పోయినాయండి, స్ట్రీట్ లైట్లు వేయించుకోవాలనేసి అంటే మినిస్టర్ గారి దగ్గర పోవాలా. ఇంకా నీకు గ్రామ స్వాతంత్ర్యం ఎక్కడ తెచ్చింది, గ్రామ సచివాలయం ఎక్కడ తెచ్చింది? లేవు కదా. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి పనికి వస్తాయి, రాజ్యాంగంలో ఉంటాయి, ఏ ఇంప్లిమెంట్ కావు. అరే ఆర్టికల్ 4 నువ్వు సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్టికల్ 3ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ని విభజించబడదు అడ్డగోలుగా. ఇంక ఇట్లాంటి విషయాలు చిన్న విషయాలు కదా, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందుకని ఈ 1250 రూపాయలు అనేది అక్కడి నుంచి వచ్చింది. అది 20 years బ్యాక్ జరిగినటువంటి అంశాలకు సంబంధించి 2000లో అది అప్పుడే 1250 రూపాయలకి ఇచ్చారు గజం. దాని గురించి కూడా మీకు ఇంత క్లారిటీగా గుర్తుపెట్టుకొని యాజ్ ఏ అనలిస్ట్ గా కూడా మీరు ఇంత అథారిటీగా చెప్తున్నప్పుడు, మినిస్టర్ గారు అయ్యుండి, సంబంధిత శాఖ మంత్రి అయ్యుండి కూడా అమ్ముతున్నాము, అమ్మే పరిస్థితిలో కూడా ఎటువంటి క్లారిటీ లేకుండా ఇష్టానుసారం అనేటువంటి మాటలు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి అసలు? మళ్ళీ అదే అడుగు. పైగా మేము ఎప్పటి నుంచో అదే చేస్తున్నాము అనేటువంటి సిఎన్బిసిలో కనుక ఆ అమ్మాయి కనుక పాపం మన లోకేష్ ని ఉత్తికి పిండి ఆరేసినట్టుగా నువ్వు కూడా నన్ను పిడుతున్నావు. నువ్వు అడగడంలో తప్పు లేదు, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. సార్ లోకేష్ బాబు పిల్లోడయ్యా, వదిలేయా, నీ దండం పెడతాను. ఎందుకు 1-2 సార్లు అడుగుతావు చెప్పు? వేస్ట్ కదా. పాలసీ అనేటువంటిది ఒకటి ఉండాలి. క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు, అది మినిట్స్లో రికార్డ్ చేస్తారు. క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రికార్డ్ చేస్తారు. అది ఆంధ్రప్రదేశ్ గజెట్లో పబ్లిష్ చేస్తారు. అవన్నీ దానికి అనుగుణంగా జీవో వస్తుంది. ఆ జీవో అనేటువంటిది ఏ శాఖకు సంబంధించింది అయితే ఆ శాఖ మంత్రి గారు సొంతకం చూస్తాడు, సెక్రటరీ సంతకం పెట్టి రిలీజ్ చేస్తాడు గజెట్ పబ్లిష్ చేయమని. మనకి సైదాబాద్లో ఉంది కదా, ప్రభుత్వానికి సంబంధించిన గజెట్స్ అన్ని ఆ సైదాబాద్లో ఉండే ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ అవుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది, అఫీషియల్ గజెట్ అది. పాలసీ డెసిషన్ అయితే తీసుకున్నావు, నిర్ణయం అయితే తీసుకున్నావు, దానికి జీవో లేదు,
ఆర్డరు లేదు, పాలసీ ఫ్రేమ్గా లేదు, ఎట్టమ్ముతావు నువ్వు అసలు ల్యాండ్? అది అడ్డగోలు చేసేస్తావా? చేయడానికి వీల్లేదు కదా. 1999 2000 సంవత్సరంలో గజము 1250 రూపాయలకి హైదరాబాద్లో అమ్మితే ఇప్పుడు ఉరవకొండలను విశాఖపట్నంలో 99 పైసలు ఏంటి? ఏమన్నా అర్థం ఉందా అసలు దీనికి? పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా చేసినటువంటి పని. ప్రభుత్వ ల్యాండ్ నేను చేయందబ్బా, నీ ల్యాండ్ నా ల్యాండ్ అయ్యాది. నీ ల్యాండ్ని నా ల్యాండ్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. నువ్వు నేను కట్టినటువంటి పన్నులని సక్రమంగా ఉపయోగించడం అనేటువంటిది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. మరి ఇక్కడ ల్యాండ్ విషయంలో ఎట్ట చేసావు? ఒక్క విషయం ఆలోచించు అమర్, నువ్వు ప్రజలు కూడా తెలుసుకుంటారు. 1999 2000 సంవత్సరంలో హైటెక్ సిటీలో గజము 1250కి అమ్మినటువంటిది ఇప్పుడు వైజాగ్లో 99 పైసలకు నువ్వు ఎట్టమ్ముతావు? అంటే అన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకు నీకు రేట్లు పెరగలేదా? నీ ఆదాయం కోసం అని చెప్పి మటుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకున్నావు. మరి ఇదేంటిది? పైగా అక్కడ గజం ఇక్కడ ఎకరం. ఈ క్లారిటీ కూడా ప్రజలకు తెలియాలి. హైదరాబాద్లో గజం 1250, అక్కడ ఎకరం 99 పైసలు. పరిశ్రమలు రావడము మంచిదే, ఉద్యోగ అవకాశాలు కల్పించడము మంచిదే, విదేశీ మారక ద్రవ్యం రావడము కూడా మంచిదే. దాని మూలంగా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా రాలేదు. నిజంగా టీసీఎస్ వాళ్ళకి ఇచ్చావు, బాగానే ఉంది. 12,000 మంది ఉద్యోగస్తులు అన్నారు, 1,000 మంది ఉద్యోగస్తులు అటో ఇటో ఇస్తారు. బట్ మిగిలిన సంగతి ఏంటి? 12,000 ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే టీసీఎస్కి నువ్వు 21 ఎకరాలు ఇస్తే 60 ఎకరాలు ఇచ్చిన ఎంత ప్రొవైడ్ చేయాలా? ఇందరూ మనం చెప్పుకున్నామే ఇండ్ చిప్ అని, అది చాలా హైలీ సఫిస్టికేటెడ్ ఇండస్ట్రీ. దాంట్లో మ్యాక్సిమం నీకు 5,000 మంది కంటే ఎంప్లాయీస్ ఉండరు. అన్ని రోబోట్సే చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోట్స్ ద్వారా జరిగేటువంటిదే కానీ అది మాన్యువల్గా చేసేది ఉండదు. ఓకే. సింగపూర్లో ఇంటెల్ వాళ్ళది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, నేను చూశాను దాన్ని. నువ్వు లోపలికి కూడా పర్మిషన్ ఎవరు? దాని లోపలికి కనుక వెళ్ళాలంటే నువ్వు ఆస్ట్రోనెట్ వేసుకుని డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అంతా బాతు గీతు సంగతి సమాచారం, నీ చెప్పులు బూట్లు అన్ని తీసేసి ఫుల్గా స్నానం చేసి బాతు గీతు తీసేసుకొని వెళ్ళాలి. వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు, ఎవరు ఎవరితోటి మాట్లాడరు. ఓకే. వాళ్ళు భూతార్థాలు పెట్టుకొని రోబోట్లు పెట్టుకొని పెడతా ఉంటారు అనమాట. ప్రాక్టికల్ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటాయి, మాన్యువల్ వర్క్ అనేది చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు వాడు పెట్టేటువంటి దానికి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారో మనకు తెలియదు. ఇది నోయిడా బేస్డ్ కంపెనీ, పేర్లు చెప్పాను కదా, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారో తెలియదు. రేటు మటుకు 99 పైసలు ఎకరానికి. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? 5,000 మంది కంటే ఉద్యోగాలు రావు. ఇప్పుడు అలాగనే సోలార్ ఎనర్జీ పెడుతున్నారు. నీకు 1 మెగావాట్ సోలార్ ఎనర్జీ కనుక కావాలంటే నీకు అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 2.5 ఎకరాలు ఎంతో కావాలి. పోనీ మ్యాక్సిమం 4.5 ఎకరాలు అనుకున్నా కానీ నువ్వు ఒక 100 మెగావాట్లు అంటే 400 ఎకరాలు ఇవ్వాలి. 400 ఎకరాలు ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుందో చూడండి. మహా ఉంటే 1000 మంది కంటే ఎంప్లాయ్మెంట్ ఉండదు. అది ఏముంది, ప్యానల్స్ ఫిక్స్ చేసిన తర్వాత తోడవడమే కా అంతమంది 1000 మంది కూడా ఏం చేస్తారు దాంట్లో. అది సో సోలార్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది, బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ రావడం అనేది మంచిది, విదేశీ మారక ద్రవ్యం రావడం మంచిది, ఉద్యోగ అవకాశాలు రావడం మంచిది. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇవన్నీ మంచివే, కరెక్టే, కాదంటలేదు. హైదరాబాద్లో హైటెక్ సిటీలో 20 సంవత్సరాల కింద 25 సంవత్సరాల కింద గజము 1250 రూపాయలకి మీరు అమ్మి ఇప్పుడు మీరు 99 పైసలు అని ఎట్లా అంటున్నారు మీరు? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి. దీని మూలకంగా అల్టిమేట్గా మనకి ఏం తెలుస్తుందంటే గవర్నమెంట్ భూములు అనేటువంటి ఏం చేస్తున్నారు అంటే ఇంత దారుణమైన పనులు చేస్తున్నారు. ఓకే. మరి దీన్ని నువ్వు పరిశ్రమల అభివృద్ధి అంటావా, ఉద్యోగ అవకాశాల కల్పన అంటావా, సంపదని సృష్టించడమో అంటావా, నీకు నాకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా కొంతమందికి దోచిపెట్టడం అంటావా, భూ కబ్జా అంటావా, ధారాదత్తం చేయడం అంటావా, ఏమంటావు? ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకో, ఆ రోజుల్లోనే 1250 రూపాయలు గజం ఇచ్చినప్పుడు ఇప్పుడు 99 పైసలకి ఇవ్వడం ఏంటి? యాక్చువల్గా సంవత్సరానికి ఒక 5% రేటు ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకున్నా కానీ ఈ 20 సంవత్సరాల్లో 20x5 అనేసి అంటే 100% అయినా పెరుగుద్దా లేదా? ఆ రోజుల్లో నువ్వు 1250 రూపాయలు గజం ఇచ్చావంటే ఈ 25 సంవత్సరాల్లో కనీసము 200% పెరగదా? ఇప్పుడు ఎంత ఇవ్వాలి నువ్వు గజం? కనీసం 4,000 రూపాయల గజం ఉండాలిగా. మరి 99 పైసలకి ఇవ్వమైంది? ప్రతి సంవత్సరం కూడా మనకు రేట్లు పెరుగుతున్నాయా లేవా? ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు మారుతున్నాయా లేవా? ప్రతి సంవత్సరం నీకు ఇంక్రిమెంట్ వస్తుందా లేదా? ప్రతి సంవత్సరం నీకు డిఏ పెరుగుతుందా లేదా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి
ఆ డిఏని కూడా తీసుకెళ్లి బేసిక్లో మెర్జ్ చేసి నీకు హెచ్ఆర్ఏ పిఎఫ్ ఇవన్నీ ఇస్తున్నారా లేదా? మరి ఇక్కడ ఎందుకు చేయలేదు ఆ పని? 5 సంవత్సరాలకు ఒకసారి చిన్నబాబు జీతం పెంచుకోడా, చంద్రబాబు నాయుడు జీతం పెంచుకోడా? 5 సంవత్సరాల కింద ఉన్న కరెంటు బిల్లు ఇప్పుడు కూడా అదే ఉంటుందా? ఉండదుగా. ఉండదు కదా. ఏ రకంగా చూసినా కానీ నీకు ఏది జరగదు కదా. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనీసము 5% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. దాన్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా 99 పైసలకి ఇచ్చారు అంటే ఇంతకంటే బూతు, ఇంతకంటే దరిద్రమైనటువంటి పని, అసందర్భమైనటువంటి పని, దారుణమైనటువంటి పని ఏది ఉండదు నాకు తెలిసినంత వరకు. కానీ ఇండస్ట్రీ రావాలని కోరుకుంటాను, ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను, అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. ఆ ఉద్యోగాలు, ఆ అభివృద్ధి, ఆ పరిశ్రమ మూలకంగా వచ్చేటువంటి ఆదాయము సెంట్రల్ గవర్నమెంట్కి పోయి మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో మనకు వస్తాయి. దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఇవన్నీ ఆహ్వానించాల్సినవే, కరెక్టే, బాగానే ఉంది. కానీ వీటన్నిటిని అడ్డు పెట్టుకొని ఈ రకమైనటువంటి భూదందా అనేటువంటిదో, లేదంటే ఇంతకుముందు మీరు అన్నారు దీన్ని ఏ యాంగిల్లో చూడాలో ప్రజల విజ్ఞతకి వదిలేద్దాము అని, అటువంటివన్నీ జరుగుతున్నప్పుడే కదా వీటి మీద వచ్చేటువంటి అప్రాక్షన్స్ ఏవైతే ఉంటాయి అవి. ఇదిగో అధికారం నా చేతిలో ఉంది, 135 వచ్చినాయి, ఎవడేమో నువ్వు మాట్లాడడానికి? పొరపాటుని గట్టిగా మాట్లాడావు. అనంతపూర్లో ఒక కేసు, ఇచ్చాపురంలో ఒక కేసు, విజయవాడలో ఒక కేసు పెడతారు నీ మీద. నీ పని మనం వేసుకొని కోట చుట్టూ తిరగాలి నువ్వు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొడతారు. ఏదో అనుకుంటున్నావు 4 దెబ్బలు కొడితే ఏమైంది నా కానీ, అరికాళ్ళలోనూ మోకాళ్ళ మీద గట్టిగా 4 దెబ్బలు కనుక కొట్టి కొంచెం గట్టిగా తాట తీసారంటే 6 నెలల తర్వాత నువ్వు పంచభూతాల్లో కలిసిపోవడమే. పోలీసు వాళ్ళ దెబ్బలు అట్టుంటాయి. ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది దానికి. ఎందుకంటే నేను కూడా ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ కాబట్టి ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో చూశాను నేను. పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్టుంటుందని. నిజంగా మామూలుగా అయితే మాట్లాడితే ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఒంటి మీద చేయి తోయడానికి కూడా వీల్లేదు. కానీ ఒకసారి దొంగల చేత నువ్వు అబద్ధం నిజం చెప్పించాలి అంటే సామాన్యంగా చెప్పరు. మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 8 గంటల దాకా ఎంత చేటు నువ్వు పిండినా కానీ నిజం చెప్పరు, తెలిసిన. మరి ఇంకా టెనోడు కొట్టక తప్పదుగా. కొట్టడం అనేది మామూలు కొట్టరు. ఏదో మొహం మీద, చేతుల మీద, గీతుల మీద, ఏదో మన టీచర్ కనుక క్లాస్లో కొట్టినట్టు కొట్టరు. కొట్టుడు అనేటువంటి వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్. కరెక్ట్గా కనుక కొట్టారంటే 6 నెలలు అవుట్ వీడు. ఆ విధంగా తగులుతాయి దెబ్బలు. అందుకని ఏంటంటే కాల్చి చంపేయడానికి వీల్లేదు. వాడిని జైల్లో పెట్టి కొడితేనేమో మళ్ళీ ఉద్యమాలు, సంగతి సమాచారం చాలా దొరుకుతాయి. అందుకని పోలీసు వాళ్ళు ఈ పని చేస్తారన్నమాట. వాడిని బయటే తిరుగుతారు, వాడి మీద కేసు పెడతారు, మరి పోయి బెయిల్ తెచ్చుకోరా అంటారు, వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, బయట తెచ్చుకుని హ్యాపీగా తిరుగుతుంటారు. అప్పుడప్పుడు ఏం చేశారని పిలిచేదని ఈ విధంగా తోమి పంపిస్తుంటారండి. ఆ నొప్పులు బరాయించలాగా 6 నెలల్లో వాడు పంచభూతాల్లో గెలిచిపోతాడు. అది టెక్నిక్ స్వామి. అది మన ఇండియాలో చట్టాలు అక్కడ తెచ్చినాయి. మరి ఏం చేస్తాం మనం? 1250 చట్టాలు ఉన్నాయి. కనీసం ఒక 12 కోట్ల బొక్కలు ఉంటాయి వాటిలో. ఏం చేస్తారు పాపం పోలీసు వాడు మటుకు? కొట్టకపోతేనేమో నీ చేత కాలేదంటివి, కొడితేనేమో నువ్వు ఎవడురా కొట్టడానికి ఏంటివి. ప్రజా ఉద్యమాలు చూసాంగా మనం. అమ్మాయిని ఉన్న డాక్టర్ని రేప్ చేసి సంఘ సంవత్సరం చేస్తే 3 కాల్ చేశారని చెప్పి నానా గోళ చేశాంగా. మరి ఏం చేయాలి మరి ఇంకా అటువంటి వాళ్ళని? సామధాన భేద దండోపాయాలు ఉపయోగించడం అనేటువంటి మామూలే, బాగానే ఉంది, కాదని నేను అండలా. మన ఇండియాలో ఉరి శిక్ష కూడా లేదుగా, 14 సంవత్సరాలేగా. సౌదీ అరేబియాలో నువ్వు హనుమంతులు వారి బొమ్మ కానీ, రాముడు వారి బొమ్మ కానీ నీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళు, ఉరి తీసి పారేస్తారు నిన్ను. మన ఇండియాలో లేదుగా అది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పోలీసులు మనకి ఏం చేస్తారో చెప్పు. నిజంగా పాపం వాళ్ళు పోలీసులను చూస్తే ఒకసారి నాకు చాలా వస్తుంది. 24 hours ఆన్ డ్యూటీ. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. అర్ధరాత్రి ఇప్పుడు 1 గంటకు ఫోన్ వచ్చినా కానీ ఆ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు మళ్ళీ కార్లు వేసుకొని పరిగెత్తాల్సిందే. ఎక్కడో కూని జరిగింది, బాంబు వేరింది అంటే. పోనీ వాళ్ళకి ఏమైనా వారానికి ఒక రోజు సెలవు ఉంటుందంటే అది కూడా ఉండదు. 24 hours ఆన్ డ్యూటీ. పాపం పోలీసులు మనకి ఏం చేస్తారు? కొడితేనేమో పొరపాటున కొట్టారని చెప్పి అంటారు, కొట్టకపోతేనేమో వాడు నిజం చెప్పడా. ఏం చేస్తారు? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాందండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పట్టడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఫ్రీగా కనుక వదిలేస్తే, ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా ఫ్రీగా కనుక వదిలేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది స్వామి. పోలీసు వాళ్ళ మీద ఉండేటువంటి ప్రెషర్ మామూలుగా ఉండదు. మనం ఏదో అనుకుంటాం కానీ కలెక్టర్ గారి మీద అంత ప్రెషర్ ఉండదు. కలెక్టర్ కింద ఉండేటువంటి ఎస్పీ ఉంటాడు సేవ. ఆ ఎస్పీ కింద డిఎస్పీలకి, డిఎస్పీ కింద ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఉండే ఇన్స్పెక్టర్లకి, సబ్ ఇన్స్పెక్టర్ల మీద ఉండేటువంటి ప్రెషరు మామూలుమైన ప్రెషర్ కాదు. సరే, మనం దీనికి సంబంధించి ఒక సపరేట్ డిబేట్ ఒకటి చేద్దాము. డిబేట్ అయిపోతాం, సబ్జెక్ట్ డిబేట్ అయిపోకుండా ఒకసారి కమ్ బ్యాక్ టు ల్యాండ్స్.
కంబ్యాక్ టు లా ఏంటంటే ఫైనల్గా ఒకటేనబ్బా, పాలసీ అనేటువంటిది లేకుండా జీవో రాదు, జీవో అనేటువంటిది లేకుండా భూములు అనేటువంటిది ఈ విధంగా అలాట్ చేయకూడదు. టీసీఎస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి బాగా కావాల్సినటువంటి వాళ్ళకి భూములు అలాట్ చేసుకోవడానికి, ప్రభుత్వ భూమిని అలాట్ చేసుకోవడానికి టీసీఎస్ని అడ్డం పెట్టారు. మరి దీన్ని ఏమంటారు? ప్రజల విజ్ఞతగా వదిలేస్తారు. ఓకే గురుజీ. ఇప్పుడు నాకు అనుమానం ఏమొస్తుందంటే, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో ఇట్ట, ఒకటికి నువ్వు 99 పైసలకు ఇచ్చావంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందే కదా. అంతే కదా. టీసీఎస్ వాళ్ళకి ఇచ్చినండి 21 ఎకరాల భూమి కూడాను, టీసీఎస్ వాళ్ళు చాలా నీతిపరులు, నిజాయితీ పరులు కాబట్టి ఇది చాలా అన్యాయం అండి, మీరు 99 పైసాకి అన్నారు, మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు వేరే వాళ్ళకు కూడా ఇస్తారు, మేము గజానికి 10,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాము, మాకు ల్యాండ్ని ఆ అమౌంట్ తోటే రిజిస్ట్రేషన్ చెయ్యండి అని టీసీఎస్ వాళ్ళు అడిగినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, నిజంగా అది కనుక జరిగింది అనుకో, ఎక్సలెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది. స్టాంప్ డ్యూటీ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పైసి తప్పలేదు అందరూ, బట్ వాళ్ళు పర్ఫెక్ట్గా పెడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, చచ్చినట్టు వేరే వాళ్ళందరూ కూడా గజం 10,000 అమ్మాల్సిందే. ఉరవకొండ లాంటి ప్లేసెస్లో అయితే గజం 2,000కో 3,000కో అమ్మచ్చు, బట్ అక్కడ గజం 10,000కో 25,000కో అమ్మాల్సిందేగా. మరి టీసీఎస్ వాడు నిర్ణయం ఎట్టుంటుందో చూద్దాం. ఓకే, నిజంగా ఇది కనుక జరిగితే టీసీఎస్ వాళ్ళు ఏం మాట్లాడకుండా గమ్మున కనుక ఊరుకుంటే 99 పైసలకి వాళ్ళు కనుక ఇస్తే, మిగిలిన వాళ్ళకు కూడా ల్యాండ్ కనుక అలాట్ చేస్తే, లోకేష్ బాబు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు అయితే రావు. నీకు నాకు సంబంధించిన భూమి అయితే కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అన్యాయంగా వెళ్ళిపోద్ది. వాడు అక్కడ ఇండస్ట్రీ పెడతాడో లేదో కూడా తెలియదు. చెప్పే కదా నేను, నవయుగ వాళ్ళదు కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఏం పెట్టలేదని. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసావో దాన్ని వాడు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. అంతే కదా, ఇండస్ట్రీ పెట్టరు. మీరు అమ్మటానికి అయితే 99 పైసలు కూడా ఇచ్చుకుంటారు. మీరు అమ్మటానికి అయితే 99 పైసలు కావచ్చు, కానీ బ్యాంకుడికి వాల్యూ కదా. బ్యాంకుడు మార్కెట్ వాల్యూ మీద తీసుకుంటాడు. అంతే కదా. మరి ఇంకో విచిత్రం ఏంటో తెలిసిన, రేపు వీళ్ళకి అలాట్ చేసినటువంటి ల్యాండ్లో నుంచి ఒక రైల్వే లైనో, ఒక పంట కాలవో, ఒక నేషనల్ హైవేలో పోయిందనుకో, ఇప్పుడు ఏం చేయాలో తెలిసిన, ఆ రోజు దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూడాలి. ఇప్పుడు ఉరవకొండ లాంటి ప్రదేశాల్లో దాని మార్కెట్ వాల్యూ గజం 20,000 ఉందనుకో, అక్కడ నుంచి నేషనల్ హైవే కనుక వేయాలంటే 3 ఇంతలు డబ్బులు ఇవ్వాలి. అంటే గజానికి 60,000 రూపాయల డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఆలోచించిన ఒకసారి, 99 పైసలు ఎక్కడ, 60,000 రూపాయలు ఎక్కడ? 60,000 రూపాయలు గజమే. 99 పైసలు ఎకరం. అది విచిత్రం. అదేంటి, నువ్వు 3 ఇంతలు ఇచ్చి కొనుక్కోవాల్సిందే, అది చట్టం. అక్కడ చట్టాన్ని పాటిస్తున్నాము చూసారా, బ్రహ్మాండంగా చేసామంటారు. ఎవరు పోతాయండి వీళ్ళ కోసం? వీళ్ళు ఎట్లాంటి మేధావులు అంటే, ఆ నేషనల్ హైవే ఒక పర్టికులర్ దారిలో పోవాలి అనేసి అంటే వీళ్ళు ప్రెషర్ ఉపయోగించి వీళ్ళ చోట్ల నుంచి పోయేటట్టు కూడా చేస్తారు. ఓకే, ఔటర్ రింగ్ రోడ్లో అలాగే చేశారు కదా స్వామి. ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఏంటంటే, అశోక్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన మీద ఎంత ప్రెషర్ పెట్టేవాడు అనుకున్నావు? అలైన్మెంట్ మార్చడం కోసం అని చెప్పి, మార్చకుండా ఉండడం కోసం అని చెప్పి, వాళ్ళ దాంట్లో మధ్యలో నుంచి పోవాలని, వాళ్ళ దాంట్లో నుంచి పోకుండా పక్క నుంచి పోవడానికి అబ్బో చాలా ప్రెషర్ పెట్టారు. అప్పుడు ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఈ ఎస్టీపీ విషయంలో, ఏపీఎస్ఆర్టీసీ విషయంలో, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈ రోజుకి ఏపీఎస్ఆర్టీసీ మిగిలింది అంటే కారణము గర్వంగా చెప్పుకోవాలి, నేను ప్రధాన పాత్ర వహించానండి. ఓల్డ్ బ్యాంక్ వాళ్ళు డీనేషనలైజ్ చేయమన్నారు, ప్రభుత్వ పరం చేయండి అన్నారు. దాన్ని 5 ముక్కల కింద చేసి తలా ఒక ముక్క తీసుకుందాం అనుకున్నారు. ఎవరు వాళ్ళందరూ? అందులో ఒక ముక్క ఎవరికి పోద్ది? రామోజీరావు గారికి ఒక ముక్క. అట్టనే ఇంతకుముందు మన విజయవాడ ఎంపీ చేశాడు చూడు, ఆయన పేరు మర్చిపోయారు నేను, కేసినేని, ఆయనకు ఒక ముక్క. వీళ్ళందరూ తలా ఒక ముక్క తీసుకుందాం రెడీ అయిపోయారు. అక్కర్లేదండి రాజశేఖర రెడ్డి గారు అన్న, ఏమీ అక్కర్లేదు, అది సంవత్సరానికి ఒక 50 కోట్లు 60 కోట్లు మీరు ప్రభుత్వ బడ్జెట్లో నుంచి ఇవ్వండి, 1,470 కోట్లు లాస్ ఉంది కదా, అది కొన్ని మెజర్స్ ఉన్నాయి, ఆ మెజర్స్ చేస్తే చాలు అనేసి అంటే ఆ మెజర్స్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది, తర్వాత మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆ విషయంలో నేను కలిసి పని చేశాను కాబట్టి తెలుసు. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన దాంట్లో పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుసు నాకు. మీరు నేను చెప్పినట్టు కంపెనీలో పుస్తకాలు ఎతికి చూడండి మీరు ఒకసారి, 20 సంవత్సరాల కింద వాళ్ళకి ల్యాండ్ ఎంత అలాట్ చేశారో క్లియర్గా తెలుస్తుంది. అవును, మీరు ఇన్ని డీటెయిల్స్ చెప్తుంటే నాకు కొన్ని కొత్త డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ బాబు గారు గత 2-3 నెలలుగా ఆయన కొన్ని మాటలు చెప్తూ వస్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా భయపడుతున్నారు, ఇండియాకి రావాలి, ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది, మాకేమన్నా గవర్నమెంట్ మారదు, మేమే కంటిన్యూగా ఉంటామని చెప్పి ఏమన్నా బాండ్ పేపర్లు రాసిస్తారా,
లేడు జగన్మోహన్ రెడ్డి రాడు అని ఏమన్నా మాకు బాండ్ పేపర్లు రాసి చేయగలరా అని అడుగుతున్నారు అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఏదో ఉత్తప్పుడు నేను అంటే ఇది ముందు నుంచే ఈ 2 నెలల క్రితం ఇటువంటి కంపెనీలన్నీ ఫ్లోట్ చేయడం కావచ్చు, లేదంటే రిజిస్టర్ అవ్వడం కావచ్చు, 2 నెలల నుంచే లోకేష్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ రావడం కావచ్చు, వాటికి ఈ ఈ కంపెనీలు ఫ్లోట్ అవ్వడానికి, ఈ ల్యాండ్లు అలర్ట్ చేయడానికి ఏమన్నా ఇంటర్లింక్స్ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. వీళ్ళకి తోడు ఏంటంటే దిక్కుమాల టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు పక్కన చేరి అదే పనిగా డబ్బా కొడుతుంటారు. ఇప్పుడు ఒక కుక్క నిన్ను చూసి అదే పనిగా అరుస్తుంది అంటే రెగ్యులర్గా మనల్ని కనుక చూస్తే కుక్కలు అరవు. నిన్ను ఎప్పుడన్నా ఒకసారి చూసిన కనుక అరుస్తుంది. అయినా కానీ అది అరుస్తూనే ఉంది. తర్వాత వేరే కుక్కలు కూడా అరుస్తున్నాయి. దాన్ని చంపాలంటే ఏం చేయాలా? ముందు అది పిచ్చి కుక్క అని బ్రాండ్ వేయాలి. ఇది పిచ్చి కుక్కరా బాబు 10 మంది చేత చెప్పించాలి, 100 మంది చేత చెప్పించాలి. తర్వాత దాన్ని చంపాలి. ఇది పిచ్చి కుక్కని చంపడం అన్నాడు. అంటే కుక్కని పిచ్చి కుక్కని చేసి చంపుతారు. ఈ లోకేష్ బాబు వ్యవహారం కూడా అలాగే ఉంది. 4-5 నెలల నుంచి చిన్నగా ఈ విధంగా ప్రచారం చేసి ఇప్పుడు ఈ పని చేశారు. నీ గుండె మీద చేసుకొని చెప్పబోయా, ప్రజల విజ్ఞప్తి కూడా వదిలేస్తున్నాను నేను. 99 పైసలకి ఎకరం ఇవ్వడం అనేటువంటిది న్యాయమా ధర్మమా? దీని మూలకంగా సంపద సృష్టించబడుతుందా? పరిశ్రమలు వస్తాయా? ఎంప్లాయ్మెంట్ వస్తుందా? ఆలోచించు. వస్తే మంచిదే, ఎంప్లాయ్మెంట్ రావాలని కూడా కోరుకుంటా. 1999వ సంవత్సరంలో 1250 రూపాయలకి ఇచ్చినటువంటి వాడు ఇప్పుడు 99 పైసలకు ఎట్టిస్తావు? పైగా కియా గురించి చెప్తాడేంది? కియా మూలకంగా వాళ్ళకి ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారనుకున్నావు? అన్ని కాదు ఇన్సెంటివ్స్. ఇప్పుడు అడుగుతున్నానబ్బా నేను, చెప్పమను లోకేష్ బాబుని ఎంత మాత్రం చెప్తాడు? కియా 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 అని అదే కాకిగోళ చేస్తారు కదా. కియా మోటార్స్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కియా మూలకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎన్ని రూపాయలు వచ్చాయి చెప్పమనయ్యా? జిఎస్టీ రూపంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ, కస్టమ్స్ రూపంలో కానీ ఎన్ని రూపాయలు వచ్చాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ మనం చూద్దాం. పాజిటివ్గా ఏమైనా ఉందేమో? అది నెగిటివ్గా ఉంటుంది. పోనీ ఏమైనా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా అంటే లక్షల మందికి అది లేదు. కియా మోటార్స్లో మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడాను తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్ళు కాదు. ఫర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి చూడు, కనపడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పోస్టులు అంతా కూడాను కొరియా వాళ్ళని తెచ్చుకున్నారు. సెమీ స్కిల్డ్ లేబర్స్ నన్ను మిగిలిన లేబర్స్ అందరినీ కూడా తమిళనాడు నుంచి వచ్చారు. నిజంగా అనంతపురం జిల్లా వాసి అయినటువంటి వాళ్ళకి ఎంతమందికి అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పమను లోకేష్ బాబుని. టోటల్గా కియాలో ఎంతమంది పనిచేస్తున్నారు, అందులో అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది, ఫారినర్స్ ఎంతమంది, తమిళనాడు వాళ్ళు ఎంతమంది చెప్పమను. చెప్పడం. వాళ్ళకు మీరు ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఏంది, ఏ రూపంలో ఇచ్చారో చెప్పమను. చెప్పడం. దాని మూలకంగా భారత ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎంత ఇన్కమ్ వచ్చింది, జిఎస్టీ రూపంలో కానీ ఇంకో రూపంలో ఎంత వచ్చింది చెప్పమను. చెప్పడం. గట్టిగా అడగకూడదు. గట్టిగా అడిగా ఉంటే చోటమూటే గ్యాంగ్, టుకుడే గ్యాంగ్, దేశ ద్రోహి, అర్బన్ నక్సలైటు. అది బీజేపీ వాళ్ళు కదా, వీళ్ళు కూడా అలాగే అంటారా? మరి ఇద్దరు కలిసే ఉన్నారుగా ఇప్పుడు. ఓకే, అలయన్స్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే. ఇంకా కానీ ఏదో ఒక రోజు ఎవడో ఒకడు అడగాలిగా కదా. భారతదేశానికి స్వతంత్రం రావడానికి 1857 నుంచి 90 సంవత్సరాలు పట్టిందిగా. మహాత్మా గాంధీ గారు ఒక పద్ధతి, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. సుభాష్ చంద్రబోస్ ఇంకొక పద్ధతి, అల్లూరి సీతారామరాజు గారు ఇంకొక పద్ధతి. రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా. పద్ధతులు ఏవైనప్పటికీ ఇలాంటి పనులు చేసేటప్పుడు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం ఉండాలి, దానికి ఒక పాలసీ ఉండాలి, పాలసీకి అనుగుణంగా జీవో ఉండాలి. అవి ఏమి లేవుగా. ఇది ఎట్టా ఉందంటే ఇది ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టుంది. 1999 2000 సంవత్సరంలో నువ్వు గజం 1250కి ఇచ్చి ఇప్పుడు వైజాగ్లో 99 పైసలు అంటావేంది? అందులో ఏంటి అమ్మేయడమే, ఏకంగా అమ్మేసామన్నాడు వాడు. ఇప్పుడు ఆ విలువ గల భూమి ఎంత ఉంటుంది అనుకున్నది? ఎకరం 50 కోట్లు ఎట్టుంటుంది? టాటా వాళ్ళకి ఇచ్చినటువంటిది మొత్తం 21 ఎకరాలు కదా. 21 ఎకరాలు మల్టిప్లైడ్ విత్ 50 అనేసి అంటే 1100 కోట్ల రూపాయల భూమి ఇచ్చినట్టు నువ్వు. టాటా వాళ్ళు ఏంటంటే తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు. మామూలు కనుక అయితే ఇదే 1100 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకి దారాదత్తంగానే చేస్తే అర్జెంటుగా బ్యాంకులో పెట్టి, ఏది లోన్ అగెనిస్ట్ ప్రాపర్టీ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది బ్యాంక్స్లో. నువ్వేమి బిల్డింగ్లు ఏం కట్టాల్సిన పని లేదు. ప్రజలకు కూడా తెలియదు కాబట్టి చెప్తున్నా. ఈ ల్యాండ్ వాడికి దారాదత్తం చేసి ల్యాండ్ని తనఖా కింద కనుక పెడితే నీకు 500 కోట్లు డబ్బులు ఇస్తాడు అంతే. నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టవు, ఏమీ చేయవు, దాని మీద గుడ్డేసి కూర్చున్నావు. బ్యాంకు దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకుంటాడు. వీడు ఇష్టం వచ్చింది ఏదో చేస్తాడు. అది జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే,
ఇప్పుడు టాటాస్ అంటే చేయకపోవచ్చేమో కానీ మిగిలిన వాళ్ళందరూ అదే పని చేస్తారు చూడు. ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అనుకున్నామేంది? ఐ డోంట్ థింక్ సో. కేవలము నీకు నాకు సంబంధించిన గవర్నమెంట్ భూమి మీద ఆధిపత్యం సంపాదించుకోవడానికి పెట్టినటువంటి స్కీమ్. ఓకే, అంతే. పోనీ వేచి చూద్దాం. నేను ఇంకోసారి చెప్తున్నా ప్రజలకు కూడా, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, ట్యాక్సులు కూడా రావాలి, అభివృద్ధి చెందాలి. మనస వాచ కర్మన చేతులు జోడించి కోరుకుంటున్నా. కానీ అది జరుగుతుందా లేదా చూడాలంటే కూడా కొంత టైం పడుతుందిగా, వేచి చూద్దాం. ఓకే, నేను ఇందరికి ఆల్రెడీ చెప్పాను నీకు, టాటా వాళ్ళు అంత అడ్డగోలుగా జనాలు ఆస్తులు తినేసేవాడు కాదయా బాబు, చాలా సిస్టమేటిక్గా ఉంటారని. రేపు టాటా వాళ్ళే గజం 10,000 ఇచ్చి మేము కొనుక్కుంటామండి, మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని అన్నా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అప్పుడు ఏమవుతుంది? చచ్చినట్టు మిగిలిన అందరూ ఆ రేట్ ఇవ్వాల్సిందే. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇది మటుకు దోపిడియా, దొమ్మియా, ల్యాండ్ గ్రాబింగా, సంపద సృష్ట్యా, పన్నుల అభివృద్ధి, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమా ఏది అన్న సంగతి ప్రజల విజ్ఞత కుదిరేద్దాం. ఇంకా నీకేమైనా కావాలా? సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన వ్యవహారం కూడా చెప్పా. ఒకసారి ఏం చేయాలంటే హనుమాన్ చౌదరి గారిని కానీ, జయప్రకాష్ నారాయణ గారిని కానీ, ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్న ఏటి యూట్యూబ్ ఛానల్ వాడైనా సరే పిలిచి ఒక్కసారి అడగండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందేమో కనుక్కోండి. రైట్ సార్. హనుమాన్ చౌదరి గారిని అడగని చెప్తాడు. ఆయనే కదా అడ్వైజర్గా ఉన్నాడు, ఆయన అడగండి. ఇప్పటికి కూడా సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ ఆయన డైరెక్టర్గానే ఉన్నాడు. ఓకే, జయప్రకాష్ నారాయణ గారు వెనక నుంచి చేసిన 2 వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి హైటెక్ సిటీ డెవలప్మెంట్కి. హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, అంకయ్య చౌదరి గారు. అంకయ్య చౌదరి గారిని అడగని చెప్తాడు గజం ఎంత కమ్మారో. అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూటినీ చేసి ప్రాసెస్ చేసింది నేనే. 7 అప్లికేషన్లు పెట్టాలి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ కింద 2,500 రూపాయలు ఫీజు కట్టి 7 అప్లికేషన్లు పెట్టాలి. నువ్వు అప్లికేషన్లో నువ్వు ఇచ్చినటువంటి ఫారిన్ కరెన్సీ మన ఇండియాకి ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి, నీకు ఎంత చోటు కావాలో డిసైడ్ చేసి ఆ చోటుని ఎకరాల్లో కన్వర్ట్ చేసి ల్యాండ్ అలాట్ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు కూడా ఏం చేసి ఉండాలో తెలిసిన ప్రజలు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇలాంటివి కనుక చేయాలంటే ఫస్ట్ నువ్వు పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. ఓకే, టెండర్లు పిలవాలి. అప్పుడు హైటెక్ సిటీ అప్పుడు కూడా టెండర్లు పిలవలేదు ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు లెట్ మీ టెల్ యూ ఈవెన్ దట్ థింగ్ ఆల్సో వెరీ ఫ్రాంక్లీ. ఇప్పుడు హైకోర్టులో మనం వచ్చిన కేసు ఏంటంటే టెండర్లు పిలవకుండా మీరు ల్యాండ్ ఎట్లా అలాట్ చేశారని కేసు పెట్టారు ఇప్పుడు. సరే, ఇప్పుడు ఏదో 25 సంవత్సరాలు అయిపోయింది కదా, ఏదో విధంగా హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు, డెవలప్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంది, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఫారిన్ కరెన్సీ వస్తుంది, హైదరాబాద్కి ఒక గ్లోబల్ ఇమేజ్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఓకే. కేసే ఐ థింక్ మన అక్టోబర్ 24th అక్టోబర్ 2024 ఒక ఆర్డర్ కూడా వచ్చింది. నేను ఆర్డర్ పూర్తిగా చదవలేదు, చదివితే కానీ నేను చెప్పగలను. ఓకే, ఏదో పైన చూశాను కానీ పూర్తిగా చదివితే చెప్పగలను. ఏంటంటే ఆయన సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ పేరు ఉంది ఏందో చూశాను. వాళ్ళది 45 వాళ్ళ నెంబరు. 45 కూడా ఎట్ట గుర్తుందంటే 4, 5 కలిపితే 9 కదా. టోటల్గా ఉన్నటువంటిది 63 మంది ఉన్నారు. 6 + 3 కలిపి కూడా 9. అవును, అంటే 3 కేసు పెట్టారు, దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన వాళ్ళేమో 63 మంది. అందులో 45వ నెంబర్ సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది. ఆ కంపెనీకి నాకు ఉన్న సంబంధం ఉందా లేదని చెప్పాను. శ్రీని మాదాల అని అతను మన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. అదే ఏదో మన TV5 మూర్తి చెప్తుంటాడు కదా, నేను కూడా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ ఎంటెక్ చేశాను. మూర్తి గారు కాదు, సాంబశివరావు గారు. ఈయన శ్రీని మాదాల కూడా అక్కడే చదివాడు, ఇంటెలిజెంట్ మ్యాన్. ఇది అడ్డగోలే వరలు చేసేవాడు కాదు, అంతవరకు మనకి గట్టిగా చెప్పగలను నేను. TCSలో జాయిన్ అయ్యాడు, దాని తర్వాత అమెరికా వెళ్ళాడు, సంపాదించుకున్న డబ్బులు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఆయన భార్య పేరు మిసెస్ దుర్గా. ఆమె నాన్నగారు ఐ థింక్ RDOగా చేశాడు. ఓకే, మొట్టమొదటి ఆ కంపెనీ అంతా ఆయన చూసేవాడు, తర్వాత భాస్కర్ రావు చూడడం మొదలుపెట్టాడు. సో ఆన్ అండ్ సో ఫోర్త్. TCS తరఫున అక్కడికి వెళ్ళాడు, బాగానే డబ్బులు సంపాదించుకున్నాడు. డబ్బులు అంటే ఎట్లా, కన్సల్టెన్సీ పెట్టాడు శ్రీని. ఓకే, ఆ కన్సల్టెన్సీ అంటే ఏందనుకున్నావు, ఈ H1 వీసాలు వాళ్ళు ఉంటారు చూసావు, ఈ H1 వీసాలు కోసం అని చెప్పి అప్లై చేస్తే H1B వీసాలు నీకు ఇస్తారు, నిన్ను కంపెనీకి పంపిస్తారు. TCSకో, ఇన్ఫోసిస్కో, లేకపోతే మైక్రోసాఫ్ట్కో, దానికో దీనికో పంపిస్తారు. ఓకే, పంపించినప్పుడు వాళ్ళు $100 ఇచ్చారనుకో శ్రీనిమాదాలకి, అందులో $20 ఆయన ఉంచుకొని మిగిలిన $80 నీకు ఇస్తాడు జీతం కింద. ఆ $20 అతను మార్జిన్.
అలా డబ్బులు సంపాదించాడు. నిజంగా సాఫ్ట్వేర్ ఏమైనా డెవలప్ చేశారంటే డెవలప్ చేసింది లేదు, సచ్చింది లేదు. ఆ సాఫ్ట్వేర్ ఇండియన్ సంగతి నాకు తెలుసు కదా. ఏనాడు కూడా వాడు ₹1 డివిడెండ్ డిక్లేర్ చేయలేదు ఆవిడికి ఏ సంవత్సరం. ఓకే, దానికి 2 సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటో కంపెనీ ఎవరైందో నాకైతే తెలియదు కానీ నాపియర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవడైనా సరే కాక ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లోకి వెళ్ళి చూడండి. ఆ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు సొంతకాలు పెట్టింది నేనే. ఓకే, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ కూడా కన్వర్ట్ చేసినప్పుడు నా సొంతంగా కనపడుతుంది. కొన్నాళ్ళు ఐటర్ కింద ఉన్నాను కాబట్టి. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఈయన వీళ్ళిద్దరు హనుమంత్ చౌదరి గారు డైరెక్టర్స్. అందుకనే నేను ఎథనెటిక్గా ఏం చెప్తున్నానంటే జయప్రకాష్ నారాయణ గారిని ఒక్కసారి ఎవడైనా మంచి టీవీ ఛానల్ వాళ్ళు కానీ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ పిలిచి ఈ హైటెక్ సిటీకి కర్త కర్మ క్రియ ఎవరు ఏం జరిగింది ఏం చేసిందని అడగండి, పోసా కూర్చున్నట్టు చెప్తాడు. ఓకే, కానీ ఆయన్ని పిలిచి అడిగేంత ధైర్యం ఎవడుకుంటుంది? చేయొచ్చు, తప్పలేదు. అంకయ్య చౌదరి గారిని పిలవండి. అంకయ్య చౌదరి ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన యాక్చువల్గా అనంతపూర్ తెలుగువాడే, ఐఐటి ఖరగ్పూర్ నుంచి వచ్చాడు. చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా సిన్సియర్గా నీతిగా నిజాయితీగా ఉండే మనిషి. ఈ ఎస్టీపీ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు పివి నరసింహారావు గారు మన తెలుగువాడు అయితే బాగుంటుందని ప్రత్యేకంగా అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అతను అంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీలో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆఫీసర్, ఐఐటి ఖరగ్పూర్. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్. జయప్రకాష్ నారాయణ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పే పని లేదు కదా. నేను చెప్పినటువంటి దాని మీద నమ్మకం ఉంటే వెళ్ళండి కూడా, లేదనుకోండి పిలిచి అడగండి. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే నేను కూడా సవరించుకుంటా. నాకు గుర్తున్నంత వరకు చెప్పా. సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ₹1,250 పర్ గజము అంటే ఐ థింక్ ఇప్పుడు కూడా వాళ్ళ పుస్తకాలు చూస్తే దొరుకుతుంది మీకు. ఎకరము ఎంత కరెక్ట్గా అలాట్ చేశారో నాకు తెలియదు కానీ 2 కోట్లు, 1,90,00,000, 2 కోట్లు, 2,10,00,000 ఉంటుంది. ఓకే, ఐ థింక్ 2.5 ఎకరాలు 3 ఎకరాలు అలాట్ చేశారు వాళ్ళకప్పుడు. ఆ అలాట్మెంట్ అప్పుడు కూడా ఫైల్ సంఖ్యలో పెట్టుకుని తిరిగినోడు నేనే. జయప్రకాష్ నారాయణ గారు అప్రూవ్ చేయాలిగా. 3 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టినప్పుడు ఎవడెవడికి ల్యాండ్ ఇవ్వాలనేటువంటిది అప్రూవ్ చేస్తారు. మోహన్ రావు గారు ఇంజనీర్ ఉండేవాడు, చీఫ్ ఇంజనీర్. మరి ఆయన ఇప్పుడు బతికున్నారో లేదో నాకైతే తెలియదు. మీరు వాళ్ళలో ఎవరిని పిలిచినా కానీ చెప్తారు అన్నమాట. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా మరి, సిటీ గురించి, ఇంకో దాని గురించి, ఆమరా కాకపోయినా కానీ మిగిలిన వాటి గురించి చెప్పుకున్నాం కదా. ఈ మధ్య మన ఈహా టీవీ నరసింహారావు గారు ఒడ్డే శోభనాద్రి గారిని పిలిచారు. శోభనాద్రీశ్వరరావు గారిని పిలిచారు. పెద్ద మనిషి ఆయన. ఇప్పుడు ఐ థింక్ 1980 సంవత్సరం నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నాడు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. 2 సార్లు ఎంపీగా చేశాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా మినిస్ట్రీగా ఉన్నాడు. ఆయన చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉండేటువంటి మనిషి. అడ్డగోలు పనులను, తప్పుడు పనులు చేసేవాడు కాదు. అంతవరకు మరి గట్టిగా చెప్పగలను. మొన్న ఆయన ఈహా టీవీ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేశారు. అమరావతిని గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంది, అప్పుడు చెప్పింది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఒలింపిక్ గేమ్స్ పెట్టడం ఏంది, ఎట్ట కుదురుతుంది, ట్యూబ్ రైలు గురించి, చేసినటువంటి అప్పుల గురించి, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా చెప్పాడు. దానికంటే ముందు ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు సార్. యాక్చువల్లీ వచ్చే శోభనాద్రి గారు, నేనేం కోరుకుంటున్నానంటే మీ మైరా టీవీ ద్వారా చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ ఆ ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఈహా టీవీలో వచ్చింది. నరసింహారావు గారు పోడోకాస్ట్ కింద చేశారు. దయచేసి చూడండి. నేను చెప్పిన మాట నమ్మాల్సిన పని లేదు. నా అభిప్రాయం అయితే నేను చెప్పా. అమరావతి ఏంది, ఈ ఒలింపిక్ గేమ్స్ ఏంటి, పాడు పచ్చిపత్రులు పిండా కూడా జరిగే కదని చెప్పి నేను 7 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఉన్నా. మొన్న ఆయన కూడా చెప్పాడు. అవును, ఒక్కసారి ఆ ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరు చూడండి. నేను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి తేడా ఏమైనా ఉందో చూడండి. తేడా కనుకుండి నాది తప్పు అని కనుక అనిపిస్తే చేతులెత్తి దండం పెడతాను, నన్ను క్షమించండి. నేను చెప్పిన మాటలు అన్నీ చెప్పాడు ఆయన. అంటే గత 7-8 సంవత్సరాల నుంచి నేను అమరావతిని గురించి, పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు చేసిన పనులను గురించి, హైటెక్ సిటీని గురించి, పివి నరసింహారావుని గురించి ఏదైతే చెప్తున్నానో మొన్న ఒడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కూడా అది చెప్పారు. ఆయనతో కంపేర్ చేసుకుంటే నేను ఎంత 2 సార్లు ఎంపీ, ఒకసారి మినిస్టరు, 80 ఏళ్ల పెద్ద మనిషి, సామాన్యంగా నేను చెప్పింది నమ్మాల్సిన పనిలా. కానీ అలాంటి వ్యక్తి చెప్పినటువంటిది అయితే నమ్మి తీరాల్సిందేగా. అవునా? అట్టనే మీరు జేఏ చౌదరి గారిని అడగని చెప్తాడు, నమ్మాల్సిందేగా. జయప్రకాష్ నారాయణ గారు చెప్తే నమ్ముతావుగా, నేను చెప్పింది నమ్మాల్సిన పని లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తే నమ్మాల్సిందే, నేను చెప్తే నమ్మాల్సిన పని లేదుగా. మరి న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు అనేటువంటి విచారించుకోండి. ఈ విధంగా ప్రభుత్వం కనుక మీకు నాకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా, అప్పళంగా, అన్యాయంగా, అక్రమంగా ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు కనుక ధారాదత్తం చేశారు అంటే
కొన్ని తరాలు పోయిన తర్వాత గవర్నమెంట్ చేతిలో 1 ఎకరం భూమి ఉంది. అప్పటికీ భూమి సరిపోకపోతే అడవులను కూడా నరికేస్తారు. అడవులను నరికేస్తే జరిగే దారుణం ఏమవుతుందంటే అల్టిమేట్గా భూగ్రహం కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత మార్స్ గ్రహం లాగే తయారవుతుంది. అది ఇంకప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎత్తుక్కోవాలన్నమాట. మనం నియరెస్ట్ ప్లానెట్ ఏది ఉంది అని చెప్పి ఎత్తుక్కోవాలి. అండర్మెడా గెలాక్సీలోకి పోవాలి. అండర్మెడా గెలాక్సీలో మన ఈ మధ్యన కనుక్కున్నారు, మన ఇండియన్ సైంటిస్టే లండన్లో పనిచేసాను కనుక్కున్నాడు. K2-18b గుర్తుపెట్టుకో. K2-18b అనేటువంటి ఒక గ్రహం. ఆ గ్రహం అంతా కూడా భూమిలాగే ఉందంట. అక్కడ నీళ్లు, సముద్రాలు, సంగతి సమాచారం, వృక్షజాలం ఉన్నాయంట. అక్కడ ఉండేటువంటి ఆల్గే రిలీజ్ చేసేటువంటి గ్యాసెస్ దేనికి సంకేతం అంటే జీవానికి సంకేతం అంట. ఓకే. K2-18b మనది ఎంత దూరంలో ఉంది? 120 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అనేది అంటే అప్రాక్సిమేట్లీ 15 కోట్ల కిలోమీటర్లు. 15 కోట్లు. ఇది 120 ఆస్ట్రనామికల్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. 120 into 15 అంతే కదా. వేసుకుందాం, అది కూడా ప్రజలకు కూడా తెలుస్తుంది. ఏమైంది, పనిలో పని అయిపోద్దిగా. 1500 300 1800 కోట్ల కిలోమీటర్లు. 1800 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ప్రకారము ఈ 1800 కోట్ల కిలోమీటర్ల దూరానికి కనుక వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. నా సైకిల్ వేసుకుంటే నేను వెళ్ళిపోతాను. నా జీవితం అయిపోయేలోపు ఏడ పుట్టి పోయి ఆడ చచ్చిపోతా. ఇప్పుడు ఈ విషయం కనుక చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కనుక తెలిసినట్టయితే నేను అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. సరే, ఇంకా లోకేష్ బాబు అయితే ఇంకేం చెప్తాడో మనం ఊహకు కూడా అందడు. అది అదృష్టవశాత్తు తెలిసి వాళ్ళకి ఆ సంగతి తెలియదు కాబట్టి సరిపోయింది. ఆ రోజులో చంద్రబాబు నాయుడు ఒలింపిక్ గేమ్స్ పెడతానన్నప్పుడు ఆయన తెలియదు, ట్యూబ్ రైల్ అన్నప్పుడు ఆయన తెలియదు. ఆయన గనక నిజంగా ఏమండి చంద్రబాబు నాయుడు గారు, రష్యా వాళ్ళు తయారు చేసిన ఒక పెద్ద విమానం ఉంటుందండి, ఆంటోన్ 225 అంటారు, దాని దుంపదగా అసలు ఏపీ ఎక్స్ప్రెస్ 23 బోగీలు ఎక్కించేయచ్చు అందులో, అంత పెద్ద విమానం అండి అంటే, అలాగా నేను వాళ్ళతో మాట్లాడాను, ఆ AN 225 విమానాలు దానికి సంబంధించినవి అమరావతిలో తయారు చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు అని చెప్పేవాడు. అట్లుంటాయి వాడు వీళ్ళు చెప్పేవి. రైట్, ఇంకా రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి క్యాబినెట్లో అప్రూవల్కి సంబంధించి కావచ్చు, అనేక కంపెనీలకి రీసెంట్గా ఫ్లోట్ అయినటువంటి కంపెనీలకి 100 ఎకరాలు లేదంటే కొన్ని 60 ఎకరాలు ఈ టైప్లో అలాట్ చేసినటువంటి ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు, నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఇది. నాటి మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.